హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు ఒక వెర్సటైల్ యాక్ట్రెస్, ఒక ఫిలాసఫర్, ఒక సింగర్ అండ్ రైటర్, వాట్ నాట్ మీరు ఏమైనా అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఆమెని చాలా బోల్డెస్ట్ అని చాలామంది ఇది చేశారు. నాకు ఎప్పుడు అలా కనిపించలేదు. ఆమెలో ఒక ప్యూరిటీ కనిపించింది ఆ సోల్లో, అండ్ ఆమెని ఫాలో అవుతుండేటోళ్ళకి బాగా తెలుస్తుంది. రీసెంట్గా దయా మూవీలో స్వేచ్ఛ అనే ఒక క్యారెక్టర్తో మన ముందుకు వచ్చారు. సో ఆమెతో ఒక చిన్న చిట్ చాట్ ప్లాన్ చేశాను. హాయ్. Hi Dev, that was so cute intro. సో మిమ్మల్ని అంటే ఇప్పటివరకు మిమ్మల్ని అందరూ బోల్డ్ అని, తర్వాత యారోగెంట్ అని అండ్ ఓపెన్ టాక్ మాట్లాడతారని అలా చూశారు, చేశారు కూడా. నాకైతే మీ ప్రీవియస్ టాక్స్లో అండ్ ప్రీవియస్ మూవీస్లో మీ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడల్లా లోపల ఒక రగిలిపోతున్న ఒక పర్సన్నే చూశాను తప్ప సెన్సిటివిటీని ఎవ్వరు ముందుకు తీసుకురాలా. మీలో అది చూశాను నేను, అందుకనే అలా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. Okay, that's sweet. సో మీరు రైటరా బేసిక్గా? Yeah. అంటే మీ పోయిట్స్ని నేను చూస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సమ్ కనెక్ట్ అవుతాయి, అది అప్పుడు రియలిస్టిక్గా ఉంటాయి. సో ఎలా ఉందండి లైఫ్? Life is good, adventure లైఫ్ మొత్తం హోస్ట్ తెలిసిన దగ్గర నుంచి లైఫ్ అంతా అడ్వెంచర్ లెక్కనే ఉంది. ఒకప్పుడు ఏంటి అడ్వెంచర్ అన్నట్టుంటుండే, ఇప్పుడు ఏ అడ్వెంచర్ అన్నట్టుంది అంతే. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ అంటే లెర్నింగ్ హౌ టు ఫ్లో విత్ ద అడ్వెంచర్. సో దయా వెబ్ సిరీస్ చూశాను. సో నచ్చిందా? స్వేచ్ఛ అనే క్యారెక్టర్ స్కోప్ తక్కువ ఉంది, కానీ ఆ పేరు బేస్ చేసుకొని స్టోరీ మొత్తం బాగా రివాల్వ్ చేశారు మీ క్యారెక్టర్ చుట్టూ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో డైరెక్టర్ పవన్ గారు ఇంకా కంటిన్యూ ఏమైనా ఉందా మీకు సిరీస్? లాస్ట్లో లీడ్ ఇచ్చి వదిలేరు కదా? దెర్ ఇస్, అంటే అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది, ఆ క్యారెక్టర్ చుట్టూ ఎందుకు కథ తిరిగింది అనేది తెలియాలి అంటే దట్స్ అ హ్యూజ్ స్టోరీ. సో రా అండ్ రస్టిక్గా డిజైన్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ ప్రీవియస్గా మీరు సాయి పల్లవి గారితో వర్క్ చేశారు ఫిదాలో అండ్ కొబ్బరి మట్ట. నేను అన్నీ చూడలేదు మీ మూవీస్, కొన్ని రోడ్ ఒకటి ఉంది, షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అని ఒకటి ఉంది, ఐస్ క్రీమ్ 2 అదొకటి. సో కొన్ని మూవీస్ చూసాను. సో బయట ఇంతలా మిమ్మల్ని బోల్డ్ అనేటోళ్ళు ఆన్ స్క్రీన్లో అందరూ అంత సెన్సిబుల్ క్యారెక్టర్స్ ఎందుకు ఇస్తారండి? ఎందుకంటే యాక్టింగ్ వచ్చు అని అర్థమైన వాళ్ళు సెన్సిబుల్ క్యారెక్టర్స్ ఇస్తారు. మనకి ఇప్పుడు యాక్టింగ్ వచ్చని నేను చెప్పుకోవడం కంటే ఒక డైరెక్టర్లకి యాక్టర్లను పట్టుకోవడం రావాలి, పిక్ చేసుకోవడం, క్యాస్ట్ చేసుకోవడం. సో ఎవరు ఎంత పొటెన్షియల్ ఉన్నారో అర్థమైన వాళ్ళు దిల్ పిక్. ఓకే, దెన్ ఫర్దర్గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా డిఫరెంట్గా ఏమైనా? రాస్తున్నా స్టోరీలు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. సో 15 సెప్టెంబర్ నా బర్త్డే. సో 15th రోజు నా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నా ఫైనల్లీ. అంటే గత 15 ఏళ్లలో ఒక ఉన్న తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ అందరితో ఐ ట్రైడ్ కొలాబరేటింగ్. అంటే ఫేమస్ ఉన్నవి ఇప్పుడు అంతే, ఒక లాస్ట్ 2-3 yearsలో చాలా వచ్చేసాయి. ఐ డోంట్ నో మచ్. ఇప్పుడు సినీ ఫైల్ కూడా నేను కొత్తగానే తెలుసు. సో అందరితో కొలాబరేట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి లాస్ట్కి మన పని మనం చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఫైనల్లీ నా అంతలా నేను చేస్తున్నా. సో ఇట్స్ గోయింగ్ టు బి దేర్. సో కొత్త అడ్వెంచర్ అంటే కదా ఒకటే చిన్నగా. ఫిలిం మేకింగా లేదంటే యాక్టింగ్? ఫిలిం మేకింగ్ ఏనా? సో అంటే మీ రైటింగ్లో ఒక మంచి ఇది ఉంటుంది, డెప్త్ కనిపిస్తుంది ఎప్పుడు చూసినా. అంటే ఒక రీజన్ ఉంటుంది దీని వెనక, లేదు రీజన్ లేకుండా రాదు. ఒక వర్డ్ కూడా మనం పెన్ పెట్టి రాయలేం. అలాంటిది అంత మంచి కోట్స్ నేను ప్రీవియస్గా కొన్ని కాపీ అని చూస్తే గూగుల్ లెన్స్ పెట్టినా నాకు కాపీగా దొరకలే అక్కడ, అందుకనే అడుగుతున్నా. నావన్నీ రియల్ ఎమోషన్స్ షేర్ చేస్తా. ఏం రాసినా కూడా ఇక్కడ ఫీల్ అయ్యి ఒక ఎమోషన్ దానికి ఉంది అంటేనే అది బయటకు. ఎగ్జాక్ట్లీ. నేను సమ్టైమ్స్ నాకు ఫీడ్లో వచ్చింది, ఒక 2 times వచ్చింది. అండ్ నేను వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మ కోట్స్ భలే రాస్తున్నారు ఏమే అని చెప్పి అనిపిస్తుంది. సో ఫర్దర్గా మీరు ఇప్పటి వరకు యాక్టర్గా అందరికీ తెలుసు, డైరెక్టర్గా యూట్యూబ్లో మాత్రమేనా లేదంటే బిగ్ స్క్రీన్లో కూడా వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి? బిగ్ స్క్రీన్లో రావాలి కోరుకుంటున్నా. సో ఏమైనా డెమోస్ కానీ ఏమైనా? డెమోస్ ఇప్పుడు ఒకటి షూట్ చేస్తున్నా, ఆల్రెడీ ఒకటి షూట్ చేశాను. ఇప్పుడు ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఫిల్మ్ బజార్ అని ఒక ఈవెంట్ ఎవ్రీ ఇయర్ అవుతుంటది గోవాలో, ఫిల్మ్ మార్కెట్ అనేది. సో నాకు లాస్ట్ ఇయరే అది ఇంట్రడ్యూస్ అయిందంటే 15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి నాకు ఎందుకు ఇలా తెలియలేదు విషయం అని కొంచెం. అదేంటి ఈ నగరానికి ఏమైంది, సినిమా చూడలేదా మీరు? అంటే ఫిల్మ్ ఫెస్టివల్ వేరు, ఫిల్మ్ బజార్ వేరు.
ఓకే ఇఫీ ఈస్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉంటాయి, బట్ ఫిల్మ్ బజార్ ఈజ్ వేర్ యూ కెన్ సెల్, బై, డూ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ అ ఫిల్మ్. మామూలుగా వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్లో షోకేస్ చేసుకుంటాము, అంతే ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ కెన్ హ్యాపెన్. అంటే ఒక ఇండిపెండెంట్గా నువ్వు ఒక కొత్త ఫిల్మ్ మేకర్గా నువ్వు స్ట్రగుల్ అవుతున్న టైంలో అక్కడ ఆ డోర్ తడితే నీకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుందని నాకు అంటే తెలియదు, ఇంతకుముందు ఫిల్మ్ బజార్ గురించి తెలియదు. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నా, సబ్జెక్ట్స్ రెడీ చేసుకుని. ఐ హోప్ తెలుగులో సుధా కొంగర, నందిని రెడ్డి గారు, మొన్న పెళ్లి చూపులు డైరెక్టర్, తర్వాత వర్డ్ కావాలను డైరెక్టర్, వీళ్ళు మాత్రమే నేను చూసిన చాలా లిమిటెడ్ పీపుల్, 0.001% కూడా లేరు. సో మీరయ్యి మంచి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు విజయ నిర్మల గారు చేస్తుండే. సో అంటే ఒక స్టార్ డైరెక్టర్ అనే ట్యాగ్ కి ఒక ఫీమేల్ పర్సనాలిటీ తగలడం, జెండర్ తగలడం రేర్. సో అది మీరు బ్రేక్ చేస్తారని నేను గట్టిగా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు నేను రాస్తున్నా, అంటే ఇప్పటి వరకు 10-15 స్టోరీలు రాసిన నేను ఆరామ్సే. ఎవ్రీ ఇయర్ రాస్తూనే ఉంటా. స్క్రీన్ ప్లే రాయడమే, స్క్రీన్ ప్లే రాస్తా, దాన్ని డిఫరెంట్ వర్షన్స్ రాస్తూ ఉంటా. ఈ టైంలో ఏమైందంటే జానరస్ ఎక్కువ, హ్యూమన్ కనెక్షన్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మై ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే మన సొసైటీ ఎందుకు బిస్కెట్ అవుతున్నాం, యాజ్ అ హ్యూమన్ సివిలైజేషన్ ఎందుకు మనం డిక్లైన్ అవుతున్నాం. మీరు చూస్తే అన్ని యానిమల్స్ బాగానే ఉన్నాయి, మనమే కంపు చేస్తున్నాం ప్లానెట్ని. మనం చేసే పనుల వల్ల వేరే జంతువులు బిస్కెట్ అవుతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది అంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అస్సలు లేదు మన ప్రపంచంలో, మనం సర్వే అవుతున్న ఈ వరల్డ్ లో. సో దాన్ని కొంచెం కనెక్ట్ చేసే కాన్సెప్ట్స్ తో వస్తారు. సో ఇట్స్ ఇంపార్టెంట్. అంటే మనం హీరోలు కార్లు ఎత్తిపడేసి పెద్ద పెద్ద గొడవలు చేసేసి హీరోయిన్లను కాపాడేసి ఊరంతా సాల్వ్ చేస్తారు ప్రాబ్లం, కానీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తెలియదు. దర్ ఆర్ వెరీ చిన్న ముచ్చట మాట్లాడే పెద్ద సినిమాలో ఒక్క పాయింట్ మాట్లాడతారు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి. సో ఇమోషనల్ కమర్షియాలిటీ లేకపోతే వాళ్ళకి మార్కెట్ జరగదు కదా. సో చాలా రీజన్స్ ఉంటాయి వెనకతల. సో మీరు 2 రకాల సినిమాలు ఉంటాయి. లాజిక్ లో ఎమోషన్ వెతుక్కునే సినిమాలు, కొన్ని సినిమాలు ఎమోషన్ లో లాజిక్ వెతుక్కుంటారు. సో 2 ఇస్ కాంబినేషన్. ఈ 2 లేకుండా ఉండదు. ఇప్పుడు యింగ్ అండ్ యాంగ్ ఎట్లానో లాజిక్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 2 ఉండాలి. అది ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి, ఏది బ్యాలెన్స్ ఉండాలి అనే బ్యాలెన్స్ మిస్ అవుతుంది. సో అందుకే మనం లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే సంపాదించడం, సొసైటీలో ఇరుక్కొని నడవడానికి, బండి నడవడానికి, డబ్బులు సంపాదించడానికి, సస్టైన్ అవ్వడానికి, సర్వైవల్ కి పనికొస్తుంది. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనికొస్తుంది? బాండ్స్ పెరగడానికి, మనుషులను అర్థం చేసుకోవడానికి, ఏది సేఫ్ కాదు, అది ఇది సర్వైవల్ అయితే ఇది థ్రైవింగ్. యూ హ్యావ్ టు బీ హ్యాపీ అండ్ ఒక ఇంటెలిజెంట్ క్రియేచర్ ఆన్ ద ప్లానెట్ అన్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ కి ప్రూఫ్ ఏంటంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇలాంటివి ఎక్కువ మన ఇండియన్ ఫిలిమ్స్ లో మరాఠీ వాళ్ళు అండ్ మలయాళం వాళ్ళు బాగా చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళకి స్కోప్ కూడా ఇస్తారు ప్రొడక్షన్స్ నుంచి, అంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. మన తెలుగులో ఇంకా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేసి అంత చేంజ్ రాలేదు. నేను ఇప్పటికీ చూస్తున్నా కూడా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు. అంటే గాయత్రి గారు, ఇక్కడ మీకు తెలిసిందే కదా మన తెలుగు మార్కెట్ అని ఒకటి ఉంటది, ఈ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఇదంతా పెద్ద చైన్ సైకిల్. సో అది కూడా బేస్ చేసుకొని చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది దాటి వచ్చే ప్రొడక్షన్స్ మీకు తగిలితే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. అయితే నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు సినిమా ఉంది, సినిమా అనేది ఒక ఆర్ట్. ఆర్ట్ అంటే ఆర్ట్ ఎందుకు వచ్చింది మన సొసైటీలో? అసలు ఆర్ట్ ఎందుకు వచ్చింది అంటే పెయింటర్ కానీ, ఒక డ్రాయింగ్ వేసే మనిషి కానీ, ఆర్ట్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్ట్ ఉన్నాయి. సినిమా ఈజ్ అన్ ఆర్ట్, సింగింగ్ ఈజ్ అన్ ఆర్ట్, డాన్సింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఎందుకు ఉంది మనకి అంటే మన లోపల ఉండే బాధ, భావాన్ని, చెప్పుకోలేని మాటల్ని, బాధని, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనం ఆర్ట్ చూస్ చేసుకుంటాం. ఒక సొసైటీని హీల్ చేయడానికి, నీ బాధ ఎవరు వినడానికి లేరు అన్నప్పుడు నిన్ను నువ్వు కనెక్ట్ చేసుకోవడానికి ఒక మాధ్యమం ఆర్ట్. సో ఆర్ట్ అనేది కమర్షియలైజ్ అయిపోయింది అనుకో, ఆథెంటిసిటీ ఆఫ్ ద ఆర్ట్ పోతుంది. ఇప్పుడు నేను ఒక ఇమోషన్ మాట్లాడదాం అనుకుంటున్నా, ఒక ఆర్టిస్ట్గా, ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక స్టోరీ టెల్లర్గా, ఒక రైటర్గా నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను దాంట్లో చాలా ఇమోషన్ పోస్తా. అంటే వై ఆమ్ ఐ టెల్లింగ్ దిస్ స్టోరీ యాజ్ అన్ ఆర్టిస్ట్, వాట్ ఈస్ మై డ్యూటీస్ టు పుట్ మై అథెంటిసిటీ. నాకున్న ఆర్ట్ ఫామ్ని యూజ్ చేసుకొని నా అథెంటిక్ ఎమోషన్ని నేను ఎక్స్ప్రెస్ చేయడం నా ఆర్టిస్ట్ అవుతాను నేను. ఆ ఆర్టిస్ట్ని నేను అథెంటిక్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 100% ఆ
సబ్జెక్ట్ మీద నా రైట్స్ ఉండాలి. అది ఎప్పుడైతే కమర్షియలైజ్ అవుతుందో ప్రొడ్యూసర్ చేతులు పెడతారు, గ్రూప్ ఆఫ్ టీమ్ చేతులు పెడతా ఉంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అక్కడ సోల్ ఎగిరిపోతుంది. నువ్వు పెట్టాలనుకున్న ఆర్ట్ సోలే ఎగిరిపోయింది. అందుకే నేను అంటే ఇన్నేళ్ళ నుంచి నేను సినిమా కోసం వెతుకుతున్నా, పొటెన్షియల్ ప్రొడ్యూసర్ చుట్టుముట్టున్నా, పొటెన్షియల్ స్టోరీస్ నా చేతులు ఉన్నా, నేను ఎందుకు చేయలేకపోయినా అని ఆలోచిస్తే నాకు ఇదే అర్థమైంది. ఐ డోంట్ వాంట్ అంటే కలుషితం చేయదలుచుకోలే నా స్టోరీని. నా స్టోరీని నువ్వు పైసలు పెట్టి నాకు సినిమా రిలీజ్ అయ్యేదాకా హెల్ప్ చేయి, చేతి పెట్టకు. ఆర్టిస్టులు ఎవరిని సెలెక్ట్ చేయాలి, కథ ఎట్లా నడిపి, ఇన్వాల్వ్ కాకుండా ఇన్వెస్ట్ చేయి. అంతే. అట్లా దొరికిన రోజు మాత్రమే నేను సినిమా తీయగలుగుతా. సో ఇది జరగాలి అంటే కమర్షియల్ ఇప్పుడు ఓటీటీస్ కి సబ్మిట్ చేయాలన్నా, ప్రొడక్షన్ హౌస్ లకి సబ్మిట్ చేయాలన్నా కొన్ని రూల్స్ ఉన్నాయి. సినాప్సిస్ కావాలి, ఒక టీమ్ ఇస్తారు, దే విల్ ట్రై టు టేక్ డెసిషన్స్. అంటే ఇప్పుడు నా కథ నేను చెప్తున్నా, నా కథ నేను ఏం చెప్పాలనుకున్నావో అది నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. మీరు నా కథను ఎక్స్పీరియన్స్ చేయకుండా నా కథ మీరు ఎలా ఉండాలనేది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని నా క్వశ్చన్ యాజ్ అ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు నా కథ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అనే నమ్మకం నేను ఎట్లా ఇస్తా అంటే ఇన్ని ఇంటర్వ్యూలు మాట్లాడాను నేను, ఇన్నేళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నా, నేను నాన్ స్టాప్ మాట్లాడుతున్నా. ఇంత మాట్లాడుతున్న ప్రతి వీడియో అంటే నేను గ్యాప్ తీసుకున్నా, మధ్యలో కొన్ని ఏళ్ళు గ్యాప్ తీసుకొని అసలు ఏం మాట్లాడకుండా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అంతే నుంచి కనిపించలేదు. రీసెంట్ నేను దయాలో చూసాను, మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడుతున్నా. నేను ఏమంటే మధ్య మధ్యలో రేర్లీ వన్స్ ఇన్ వైల్ ఐ గో అండ్ సీకి నా మాటకి ఇంకా ఇంట్రెస్ట్ ఉందా, నేను మాట్లాడితే అంటే జస్ట్ బికాస్ సడన్ గా నేను ఫేమస్ అయినా కాబట్టి చూసిరా, లేదంటే నా మాటకి వాల్యూ ఉందా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి. రేపు ఎవరన్నా ఇట్స్ సెల్లింగ్, ఎవ్రీ టైమ్ ఐమ్ టాకింగ్ ఇట్ ఇస్ సెల్లింగ్. మీ మాటకి వాల్యూ ఉంది కాబట్టి మీరు వైరల్ అయ్యారు, మీరు వైరల్ అయ్యారు కాబట్టి క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింకింగ్. సో ఇప్పుడు నా స్టోరీ సెలబుల్లా కాదా అనేది ప్రూఫ్ ఆల్రెడీ ఇచ్చేసిన నేను నా ఇంటర్వ్యూలతో, వ్యూస్ తో, the way audience react, the way the love I get from everywhere, that's enough proof that I have writing skill. My project నేను అందుకే ఫస్ట్ క్వశ్చనే మీరు రైటరా అని ఎందుకు అడిగానంటే నేను కూడా రైటర్నే. oh sweet. సో అది చూస్తున్నప్పుడు ఒక అర్థమైపోతుంది. సో ఇలా ఏమైనా మీరు కొత్త కాస్టింగ్ తోనే వెళ్తారా లేదంటే? కొత్త కాస్టింగ్ తోనే వెళ్దాం అనుకుంటున్నాను. నాకు థియేటర్ ఆర్టిస్ట్ వాళ్ళు పరిచయం అయ్యారు. ఆల్రెడీ నేను ఒక సబ్జెక్ట్ డెమో షూట్ స్టార్ట్ చేశాను. సో దట్స్ గోయింగ్ ఆన్. థియేటర్లో ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ చాలా మంది థియేటర్ ప్లేస్ చేస్తున్నారు. అండ్ ఒకప్పటి నుంచి అంటే ఒక లాస్ట్ 10-15 years నుంచి థియేటర్ ఉంది, కానీ ఇంత బూమ్గా పర్ఫామ్ చేసి ఇంత సీరియస్గా చేయలేదు. అంటే దెర్ వాజ్ స్ట్రగ్లింగ్. అంటే వెన్ మై బ్యాచ్ ఆఫ్ పీపుల్ మిలీనియల్ జనరేషన్ కేమ్ ఇన్ టు వర్క్ ఫోర్స్, ఆ టైంలో ఉండేవి నిశుంబిత అని, దెర్ ఆర్ ద బంచ్ ఆఫ్ థియేటర్ గ్రూప్స్. బట్ ఇప్పుడున్నంత ఫోకస్ అప్పుడు ఆ టైంలో రాలేదు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత సోషల్ మీడియా బూమ్ పెరిగిన తర్వాత ఎక్కువ ఫోకస్ పెరగడం స్టార్ట్ అయింది, ఎక్స్ప్లోర్ అవుతున్నారు. సో ఈ థియేటర్ ఆర్టిస్టులు ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్ చేస్తున్నారు అంటే, యాక్టింగ్ ఒకటే కాదు, ప్రొడక్షన్ నేర్పించేస్తారు, ఎవ్రీథింగ్ A to Z టు ఫిల్మ్ మేకింగ్, ఆల్ క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్ మీద కొంచెం అవగాహన, మళ్ళీ కష్టపడుతున్నారు. సో నాకు పెద్దవాళ్ళ సపోర్ట్ లేకున్నా పర్లేదు, నాకు కొత్త వాళ్ళు 100% ఇప్పుడు నేను ఎంత కసి మీద ఉన్నా, నేను ఎంత ఎఫర్ట్ పెట్టడానికి రెడీ ఉన్నారు. సో వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నా, ఏం డబ్బులు లేకుండా కూడా నేను ఫినిష్ చేయగలుగుతాను, కాన్ఫిడెన్స్ నాకు ఈరోజు ఉంది. డూయింగ్ థింగ్స్. సో మీకు ఇక్కడ ఒక టాటూ ఉంది కదా? అవును, లవ్ ఎన్రికే. వద్దు, లవ్ ఎన్రికే ఇగ్లేసియస్. దాని మీన్ ఏంటి అసలు? ఎన్రికే ఇగ్లేసియస్ అనేది సింగర్. నేను పాప్ సింగర్. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం తను. అవును, మీరు ఒక ఇంటర్వ్యూలో నేను సింగర్ అదే పాప్ స్టార్ లా అవుతాను అని చెప్పి స్టార్ట్ అయింది. ఈయనతో పాట చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి నేను కెరియర్ ఎట్లా స్టార్ట్ చేశా. అచ్చా. సో యాంకర్ అయ్యారు, తర్వాత ఇవన్నీ అయ్యారు, ఆర్టిస్ట్ అయ్యారు, తర్వాత మంచి ఇంటర్వ్యూయర్ అయ్యారు, తర్వాత వైరల్ అయ్యారు, కానీ అది తప్ప అన్నీ అయ్యారు కదా. అంటే స్టార్ట్ అయింది ఆ ఎగ్జైట్మెంట్ తోనే స్టార్ట్ అయినా, బట్ హౌ మచ్ ఇస్ ఇట్ వర్త్ అని ఆలోచించిన. ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వీళ్ళ నా ఫేవరెట్ అని చాలా మందిని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అయ్యా. అప్పుడు నాకు ఒక కోట్ గుర్తొచ్చింది, షుడ్ నెవర్ మీట్ యువర్ ఫేవరెట్ స్టార్స్ అని. అంటే దూరంకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు మీకు ఎంతో ఇంప్రెసివ్గా అనిపించి, దగ్గరికి వెళ్తే అదే పర్సన్ ఉన్నారో కాదో మనకు తెలియదు. ఒకసారి మనం అనుకున్న పర్సనాలిటీ మనకు అక్కడ కనిపించకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాం. నేను ఇంత ప్రేమ పెంచుకొని, నేను ఇంత బ్యూటిఫుల్ ఫీలింగ్లో ఉన్న మనిషి మీద నాకు నెగిటివ్ ఇంప్రెషన్ రావాలని లేదు. అంటే తను చెడు మంచి పక్కన పెడితే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ నెగిటివ్. సో ఇట్లానే బాగుంది కదా, దూరం నుంచే ప్రేమిద్దాం కదా అని. యానీ మేరీ
డూయా లిపా సమ్ స్టార్స్ ఉన్నారు కరెంట్లీ ట్రెండింగ్ స్టార్స్. ఇప్పుడంటే BTS వీళ్ళందరూ హడావిడి నడుస్తుంది. సో వాళ్ళు ముందు నుంచే షేక్ చేస్తుండే ఈ పాప్ ఇండస్ట్రీని. సో అలా మీరు ఎప్పుడు అవ్వబోతున్నారు ఫ్రమ్ ఇండియా? మీకు ఇవన్నీ పక్కన పెడితే స్కూల్లో అంటే 10th క్లాస్ నుంచి నేను వినడం 9th నుంచి మ్యూజిక్ వినడం స్టార్ట్ చేసిన. ఎన్రిక్ ఇగ్లేసియాస్ వింటుండే. డైనా కింగ్ ఐడియా ఉందా మీకు? ఉంది. డైనా కింగ్ సాంగ్స్ వింటుండే. మీరు చెప్తే నమ్మరు, లాస్ట్ 6 months బ్యాక్ వాళ్ళ ఆల్బమ్స్ ఉంటాయి కదా సెపరేట్ ఆల్బమ్స్ లిటరల్లీ క్యాసెట్స్ తెచ్చుకొని అది. సో డైనా కింగ్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తే నాకు డైనా కింగ్ ప్రొఫైల్ దొరికింది. ఈమె చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉంది, హోలీ షిట్ అని ఆనందం తట్టుకోలేక ఈడ్ చేసి కళ్ళు తుడుచుకొని ఫాలో కొట్టి పెద్ద మెసేజ్ పెట్టా మీకు. నాకు ఆమె రిప్లై చేసింది, ఫాలో బ్యాక్ కొట్టింది. ఇట్లా ఫుల్ ఆనందంతో బోర్ అని ఏడ్చిన. ఇదేంది, ఎందుకు ఏడుస్తున్నా, నాకు ఆనందం వేస్తుంది అంటే ఆనంద బాష్పాలు అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన నేను అది. దాని తర్వాత షీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ వెరీ రెగ్యులర్లీ. నౌ షీ ఆల్సో సెడ్ ఐల్ కమ్ అండ్ క్యాచ్ అప్ విత్ యూ, లెట్స్ హ్యాంగ్ అవుట్ అంది. సో ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్ బాగా రన్ అవుతుంది అండ్ అప్డేట్ అయిపోతుంది రోజు రోజుకి. సో ఇంత స్కోప్ ఉండే టైంలో కూడా మీరు ఎందుకు మీ డ్రీమ్ని అణుచుకుంటున్నారు? నేనేం అణుచుకోవట్లేదు. మరి ఎందుకు చేయొచ్చు కదా మీరు? ఇప్పుడు రాక్ స్టార్ అదే లిరిక్స్ రాసి ఇలా పాప్ స్టార్ లాగా డిజైన్ చేద్దాం. నాకు లిరిక్స్ రాయడం రాదు. నేను స్టోరీస్ రాయగలుగుతా, ఫిలాసఫీ చెప్పగలుగుతా, కానీ లిరిక్స్ రాయడం రావట్లేదు. అచ్చా. ఓకే, వాట్ అబౌట్ యువర్ హెల్త్? నేను విన్నాను అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, లైక్ ఇంక్లూజివ్ స్పాండిలైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. ఏదో మనకు అంత వికీపీడియా ఇలాంటి తప్ప అలాంటి పదాలు తెలియదు, మెడికల్ టెర్మినాలజీ అంత పెద్ద ఐడియా లేదు. స్పాండిలైటిస్ అయితే విన్నాను. ఏంటి, ఎలా నడుస్తుంది ఇప్పుడు హెల్త్? చాలా క్రిటికల్ స్టేజ్లోనే ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ మై టుమారో అన్న అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది. లాస్ట్ 1.5 year నుంచి ఏమన్నా ఎక్స్ట్రీమ్ మెడికేషన్. ఆ మెడికేషన్ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటాం ఎవ్రీ మంత్ ఒకటి. అది ఇట్లా 1-2 injections అయితే మంత్లీ. ఫుల్ యాంగ్జైటీ వస్తుంది ఆ ఇంజెక్షన్ తీసుకుంటుంటే కూడా. అది లేకపోతే నేను ఇంకా ఫంక్షన్ చేయలేదమ్మా, ఆన్ బెడ్, కంప్లీట్లీ ఆన్ బెడ్. సో ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి ఎక్స్ట్రీమ్ అయిపోయింది సిచ్యువేషన్. మెడికేషన్ డోస్ కూడా పెరిగిపోయింది అండ్ ఐమ్ లిటరలీ స్కేర్డ్ వాట్ టు డూ. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక ఆశ్రమంలో, అంటే ఒక ఆయుర్వేదిక్ యూనివర్సిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, పంచకర్మ ట్రీట్మెంట్తోని. దే ట్రైడ్ టు. సో ఆ పంచకర్మ ట్రీట్మెంట్ కొంచెం హెల్ప్ అయింది, నాకు చాలా రిలీఫ్ వచ్చిండే పెయిన్. ఈ 15 yearsలో దొరకని రిలీఫ్ నాకు ఫస్ట్ టైం పంచకర్మలో దొరికేసరికి వాళ్ళని అడిగాను, నేను మరి ఇది ఎట్లా ఏంటి నాకు అర్థం కావట్లేదు, 15 years నుంచి తిరుగుతున్నా, అందరూ నొప్పి ఎలా మేనేజ్ చేయాలి, ఇమ్యూన్ ఎలా సప్రెస్ చేయాలి అనే మెడిసిన్స్ ఇస్తున్నారు, కానీ దీనికి హీలింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు హెలోపతిలో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి తప్ప హీలింగ్ అనేది తక్కువ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు మాత్రం గట్టిగా. సో ఇదంతా భయం ఎక్కువైపోయి ఏం చేయాలని అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, నువ్వు ఒక 6 months సాలిడ్గా అన్నీ వదిలేసి 100% ఫోకస్ చేసి ఇక్కడ నువ్వు చేస్తే ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మేబీ వీ కెన్ ఫైండ్ సమ్ సొల్యూషన్, మేబీ వీ కెన్ రివర్స్ యువర్ కంప్లీట్ ఇష్యూ ఆల్సో. సో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు మీరు, ఒక మ్యాక్స్ ఒక 5 years పెయిన్ కిల్లర్స్ నేను బాగా యూజ్ చేస్తున్నాను, 5 yearsలో ఇంకా నేను చెప్పలేము, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇంకా 2 years, ఇది 5 years బ్యాక్ ముచ్చట. 5 years బ్యాక్ చెప్పారు, ఇంకా 2 years బ్యాక్ 3 years బ్యాక్ డాక్టర్స్ చెప్పడం 5 years లాక్డౌన్ బిఫోర్ మీరు చెప్పారు. సో ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోయింది, ఇంకా 2 years ఉంది. సో అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉన్న ముచ్చట చెప్పిన నేను. స్ట్రాంగ్ స్టేట్మెంటా వీక్ స్టేట్మెంటా కంటే ఉన్న ముచ్చట చెప్పిన. నాకు భయం వేస్తుంది అని చెప్పిన అంతే. ఇంకా మరీ అలా పోతారు అని డైరెక్ట్ స్టేట్మెంట్ మనం ఇచ్చుకోలేం కదా. సో ఏమో మరి, అంటే నాకు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఏది ఫిల్టర్ చేయాలో నాకు తెలియదు. నాకు ఏం మాట్లాడాలో అనిపిస్తుంది, వచ్చేస్తుంది, నా కంట్రోల్లో కూడా ఉండదు. దిస్ ఈజ్ ఆల్ ఇన్వాలంటరీ యాక్షన్. నాకు ఏదన్నా ఇలా లోపల సతాయిస్తుంది అంటే చెప్పేస్తే చల్లబడతాను, లేదంటే నాకు ఇట్లా ఆగమాగం అవుతుంటుంది లోపల. చెప్పేసిందంటే కామ్ డౌన్ అవుతుంది బ్రెయిన్. మరి ఇప్పుడు సర్వైవింగ్ ఎలా? సర్వైవింగ్ కూడా పెయిన్ కిల్లర్స్తోనే నడుస్తుంది. నేను ఇంకా క్రౌడ్ ఫండ్ చేద్దాం అనుకుంటున్నా ఈ 6 months కోసం. ఒక 10 lakhs ఉంటే నేను ఫుల్ ఫోకస్ చేసి ఐ కెన్ లైక్, ఐఎమ్ ఆల్సో థింకింగ్ టు డూ అ వ్లాగ్ అబౌట్ దిస్ జర్నీ ఆఫ్ రికవరింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. బట్ ఈ 6 months నేను చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఐ వాంట్ డాక్యుమెంట్ ఇట్. లాగ్ కంటే ఒక షార్ట్ ఆర్ రీల్ చేయండి,
డ్యూరేషన్ తక్కువ ఉంటే రీచ్ బాగుంటుంది. అలా కాదు, అంటే రీల్స్ కూడా చేస్తా, ఇట్స్ పార్ట్ ఆఫ్ దాట్. రీల్స్ కూడా చేస్తాను, బట్ డీటెయిల్ కావాలి కదా. జస్ట్ ఏదో చెప్పామా, అన్నం ఎలా టేస్ట్ చేస్తే తెలియదు కదా. అన్నం తినాలి, కడుపు నిండాలి అంటే ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలి, డైజెషన్ రావాలి అంటే మీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కావాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉండాలి. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అబౌట్ ద జర్నీ అండ్ ఐ రియలీ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ, నేను ఐ షేర్ మై జీపే దాన్ని ఏమంటారు, యూపీఐ ఐడి షేర్ చేస్తా, స్కాన్ కోడ్ షేర్ చేస్తా. ఇఫ్ యూ కుడ్ షేర్, నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. షేర్ చేయండి. Definitely. ఐఎమ్ ట్రైంగ్ టు క్రౌడ్ ఫండ్ ఫర్ మై హెల్త్ ఇష్యూ బికాస్ 10 lakhs I don't have any money right now. So this will help. సో అది కూడా ఎక్స్పెరిమెంట్, హీల్ అవుతుందో లేదో తెలియదు. అంటే నాకు రిజల్ట్ కనిపించింది వన్స్. ఒక 24 days ఉన్నా నేను. 24 days లో చేసిన ఎక్స్పెరిమెంట్కి, అంటే బికాస్ ఆఫ్ దిస్ టూ మచ్ పెయిన్ కిల్లర్స్ కదా, నాకు ఇట్లా బ్లోటింగ్ వచ్చేది, లైక్ పుట్ట ఇలా స్వెల్ అయిపోవడం, పెయిన్ రావడం. ఇట్ వాజ్ వెరీ ఇరిటేటింగ్. సో అక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన సెకండ్ డే నా పొట్ట బ్లోటింగ్ వెళ్ళిపోయింది. సో ఇది డైరెక్ట్ మనకి దిస్ హోల్ ఆటోఇమ్యూనిటీ డిసీజెస్ అందరికీ కూడా ట్రామా వల్ల వస్తుంది, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కి మన సమంత గారు బ్రాండ్ అంబాసిడర్. సో ఆవిడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు, స్టార్ట్ చేశారు కూడా. సో మీడియా వల్ల మీరు కూడా మేబీ అవ్వచ్చేమో నెక్స్ట్. సో అదే డిసీజ్తో మీరు చాలా బాధపడుతున్నారు, అర్థమవుతుంది మీరు చెప్తుంటే. 3 years ముందు చెప్పారు, నేను ఇంకా 5 years బతుకుతా అని. ఇంకా 2 years ఉంది. సో ఈ 2 yearsలో ఈ ఇంటర్వ్యూ వల్ల మేబీ హెల్ప్ అయితే ఇంకొక 30-40 years ఉంటారు అనుకుంటున్నాను. మొన్న మా ఫ్రెండ్ జాతకం చూసి నువ్వు ఈజీగా 70 దాకా బ్రతుకుతావు చూడు నీవి అని చెప్పి హారోస్కోప్ చూపిస్తున్నాడు. ఓకే, మరి ప్రెసెంట్ పర్సనల్ లైఫ్కి వద్దాం. సో ఇప్పుడు ఎవరు టేక్ కేర్ చేస్తున్నారు మిమ్మల్ని? మీరే అని మాత్రం అనొద్దు. మీరే. ఐ అండ్ మై డాగ్, అంటే అప్పుడప్పుడు ఎమోషనల్ గా మై డాగ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ, ఈస్ మదరింగ్ మీ. దాన్ని కూడా మీరే టేక్ కేర్ చేయాలి కదా, ఫీడింగ్ మీరే ఇవ్వాలి కదా. అదే చెప్తున్నా కదా, ఫుడ్ నేను పెడతా, షెల్టర్ నేను ఇస్తా, మెంటల్లీ తను నాకు సపోర్ట్ చేస్తాడు. ఎమోషనల్ సపోర్ట్. సూపర్. సో నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది? హైదరాబాద్ నైట్స్ అనేది ఒక సినిమా చేసిన. మన సినిమా బండి ఐడియా ఉందా మీకు? తెలుసు, రాజన్ డీకే ప్రొడక్షన్ లో రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్ లో అనుకుంటా. దాని డిఓపి సాగర్ వైవివి అన్నమాట. తను హైదరాబాద్ నైట్స్ అని హీ రోట్ ఇట్, హీ ప్రొడ్యూస్డ్ ఇట్, హీ డైరెక్టెడ్ ఇట్. సో పేరులోనే మంచి వైబ్ కనిపిస్తుంది, బాగుంది నాకు, అంటే మజా వచ్చింది సినిమా చూసిన తర్వాత. లీడ్ చేశారా? లీడ్ సూపర్, చాలా క్యూట్ ఉంది. అంటే గాయత్రిని ఎప్పుడు క్యూట్ గా చూడలే ఆడియన్స్, ఎప్పుడు బోల్డ్ రఫ్ ఏదో ఒకటి నెగటివ్ లోనే చూసారు కానీ. సో ఒక క్యూట్ లెన్స్ లో కనిపిస్తా అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఐ థరోలీ లవ్డ్ వాచింగ్. అంటే ఒక రఫ్ కట్ అయింది చూసాను. ఆ టైటిల్ కి మీరు కరెక్ట్ గా యాప్ట్. సో హైదరాబాద్ నైట్స్ స్టారింగ్ గాయత్రి గుప్తా అండ్ ప్రణవ్. He's also a theater guy. Cute fellow. Yeah. సో థియేటర్కల్ రిలీజ్ అయినా ఏమో చూడాలి ఇంకా, దాని ఫ్యూచర్ ఏంటనేది పోస్ట్ అయిన తర్వాత అందరినీ కలిసిన తర్వాత వస్తుంది. ఓకే, సూపర్. తొందరగా రిలీజ్ అయితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ప్రమోషన్స్ కి ఐ విల్ కమ్ టు యూ ఓన్లీ టు హెల్ప్. డెఫినెట్లీ. నేనైతే అందరూ అడిగేలా అడగదలుచుకోవటం లేదు, ఎందుకంటే మీ ఫీడ్ చాలా ఉంది సోషల్ మీడియాలో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాను. ఐ విల్ షేక్ మై బాటిల్, యూ విల్ షేర్ ద ఆన్సర్. ఓకే. సో నేను ఈ బాటిల్లో ఒక 10 questions డిజైన్ చేసి పెట్టా. అవి కొన్ని బోల్డ్ ఉంటాయి, కొన్ని క్యూట్ ఉంటాయి, కొన్ని హాట్ ఉంటాయి, కొన్ని క్రేజీ కామెడీగా ఉంటాయి. సో నేను షేక్ చేసి ఓపెన్ చేసి ఇస్తా, మీకు నచ్చిన సిగర్ తీయండి. ఇది దేవ్ సిగర్, దీని పేరు దేవ్ సిగర్ లోపల ఉండేది. అందులో మీరు ఓసీబీ పేపర్ అనుకుంటారా, జాయింట్ అనుకుంటారా? ఓసీబీ పేపర్ అంటే ఏమోనండి, నాకు తెలీదు. సో ఆ ఫార్మేట్ లో ఉండేటివి మీకు ఇస్తాను. ఒకటి తీసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అందులో ఉండే పాయింట్ ని మీరు వర్డ్ పలికితే నేను అది దానికి క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి చాలు. షేక్ చేస్తున్నా.
పింక్ ఇస్ మై ఫేవరెట్ కలర్. పింకా? అచ్చా. ఔచ్. నేను ఇది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా? నో నో నో, ఇందులో ఉండేవి 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే. మీకేమొచ్చింది? జస్ట్ రీసెంట్లీ ఈ టాపిక్ అవాయిడ్ చేద్దాం కంప్లీట్లీ, ఇంకొకసారి ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దు అనుకుని డిసైడ్ అయ్యా, ఆ టాపిక్ వచ్చింది. అచ్చా అచ్చా, ఇదే లాస్ట్. నేను అది ఆ పేరు చెప్పండి, ఆ వర్డ్ చెప్పండి. నేను మీకు నచ్చింది అడగను. పేరెంట్స్. సో అందరికీ పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ నుంచే మనం వస్తాం కాబట్టి. సో వాళ్ళల్లో నచ్చిన బెస్ట్ పాయింట్ ఏంటి మీకు? I don't consider my father as a parent. I will only consider him as a sperm donator for my mother to bring me in this world. So నాకు పేరెంట్ అంటే నేను మదర్ గురించే చెప్తా. She never gave up. She's a fighter. She's the hugest inspiration I have in my life. అంటే ఒక మొగోడు సపోర్ట్ లేకపోతే ఆ అమ్మాయి చాలా కష్టమైన లైఫ్. ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ ఉండగా కూడా మనం ఇంత కష్టపడి స్ట్రగుల్ అవుతున్నాము. ఏం లేని టైంలో మా అమ్మ 9th క్లాస్ చదువుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 14లో పెళ్లి చేసుకొని 5 పిల్లల్ని కనాలా వద్దా అని తెలిసే లోపే, జీవితం అర్థమయ్యే లోపే పిల్లలు వచ్చేసి ఒక ఎక్స్ప్లాయిటెడ్ ఫ్యామిలీ యూనిట్లోకి పెళ్లి చేసుకొని వెళ్ళి హస్బెండ్ అబ్యూస్, అత్తగారు అబ్యూస్ ఇదంతా గోత్రూ అయ్యి ఎట్ ద డివోర్స్ 25 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ అయ్యి 25 years తర్వాత షీ స్టార్టెడ్, తను డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసింది. మా మమ్మీ డిగ్రీ చేసి పాస్ అయ్యి యూఎస్ వెళ్ళింది. డ్యూ నో, అంటే నేను చెప్పడం ఒక లైన్లో చెప్పేసా, బట్ ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్ దట్ అ ఉమెన్ కెన్ సర్వైవ్ దీస్ సిచ్యువేషన్స్. అండ్ ఎలా మా మమ్మీ ఎలా థ్రైవ్ అవుతుందో, హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో ప్రెజెంట్ టచ్లో ఉన్నారా మీతో? యా, యూఎస్లో ఉంటారు. సూపర్. సో ఇంకేం అడగనండి. సో నెక్స్ట్ వన్. ఓకే, మళ్ళీ పింక్. మళ్ళా పింకా? అంటే దగ్గర అదే వస్తుంది చూడు. మరి మీకు ఇష్టం కదా, డ్రెస్ కాంబినేషన్. ఓకే డన్. ఇది బీడీ లాగా ఉంది, అందుకే అన్న సిగర్ అని. సూపర్. లైటర్ కావాలా? కావాలి, కాల్ చేస్తా ఆన్సర్ చెప్పేలోపు. చెప్పండి. బెస్టీ. బెస్టీ. మీ ఈ మధ్యలో ఈ ఈ టైంలో చాలా వరకు బెస్టీస్ హవా బాగా నడుస్తుంది. అంటే మోర్ దెన్ రిలేషన్ కానీ, తర్వాత లవ్ కానీ, తర్వాత పర్సనల్ లైఫ్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరినీ పక్కన పెడితే బెస్టీ ఒక్కడు ఒకవైపు ఉంటాడు. సో అలా మీ లైఫ్లో మీ బెస్టీ ఎవరు? అది మేల్ బెస్టీయే చెప్పాలి. అందరికి తెలిసిన ముచ్చటనే, గెస్ జీ. మీ ప్రొఫైల్లో ఉన్నారు అతనైనా? ప్రొఫైల్ ఎవరున్నారు? ఆ పేరు గుర్తులేదు. నా ప్రొఫైల్ ఎవరున్నారు? సరేలేండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? అంటే ఎప్పటి నుంచో చెప్తున్నా ప్రణీత్ అని. ప్రణీత్. ప్రణీత్ బెస్టీ. ఇప్పుడు సాగర్ కూడా. సాగర్. ప్రణీత్ ఏంటి, ప్రణీత్తో నేను ముచ్చట్లు బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ప్రణీత్ కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్లో ఇంతమంది ఉన్నాం కదా, ప్రణీత్ ఇక్కడ కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎవ్రీబడి విల్ స్టాప్ అండ్ లిసన్. అండ్ ఇట్లా మస్కిటో ఆల్ అవుట్ పెడితే అన్ని మస్కిటోస్ కింద పడిపోతాయి కదా, అలా దొర్లి నవ్వి నవ్వి పడిపోతాం మనం. అలా నవ్విస్తుంటాడు ప్రణీత్. మీకు మంచి ఫుల్ అసలు ఏమంటారు, థెరపీ, ఫుల్ థెరపీ. ఇంకా ఇప్పుడు సాగర్ ఏంటి, ఐమ్ అబ్సెస్డ్ విత్ సాగర్. సాగర్ ఈజ్ లైక్ ఈజ్ అ గ్రేట్ లిసనర్. ఒక మొగోడ్లో లిసనర్లని నేను తక్కువ చూస్తా, మొగోళ్ళకి వినడం రాదని ఫీలింగ్లో ఉన్న నాకు సాగర్ ఈజ్ ద గ్రేటెస్ట్ లిసనర్ ఐ హ్యావ్. ఈజ్ ఆల్వేస్ గో టు పర్సన్. ఈవెన్ మా హైదరాబాద్ నైట్స్ హీరో ప్రణవ్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ మధ్య నాకు చాలా పాజిటివ్ పీపుల్ తగులుతున్నారు. ఎంత అంటే వీళ్ళని కలిస్తే ఇంత జాయ్ అనిపిస్తుంది, ఇట్లా మనసు రిలీఫ్గా ఉంటుంది, ఇట్లా రిలాక్స్ ఫీల్ అయితే, టెన్షన్ ఉండదు. వీళ్ళతో నెక్స్ట్ ఏం మాట్లాడాలో, వీళ్ళు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అట్లా మ్యానిపులేషన్ ఏం లేకుండా ప్యూర్ హార్ట్తో ఉంటారు అనమాట. సో వీళ్ళు జీరో ఎక్స్పెక్టేషన్స్. జీరో ఎక్స్పెక్టేషన్. సో అందుకనే అమ్మాయిలకి ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ కంటే బాయ్ బెస్టీస్ అంటే ఇష్టం. బాయ్ బెస్టీస్ అని ఏం లేదు, అమ్మాయిలు బెస్టీస్ కూడా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఒక నేచర్స్ లా ఉంటది కదా, ఆపోజిట్ జెండర్స్ ఆల్వేస్ అట్రాక్ట్ అని. అదేగా, అంతే. ఇప్పుడు మీరు చూస్తే ఒక తల్లి కొడుకు క్లోజ్ ఉంటారు, తండ్రి కూతురు క్లోజ్ ఉంటారు. ఇట్స్ సూపర్. సో నెక్స్ట్ వన్. మొత్తానికి అన్ని తీయాలన్నమాట. నేను లోపల పెట్టినవే 10 క్వశ్చన్స్ పెట్టా. ఓకే, ఎల్లో డర్టీ ఫెలో సిటానా బఫెలో అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. డిఫైన్ రొమాన్స్. ఎస్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా ఆపోజిట్ జెండర్ కనిపించినా, కొంచెం ఎక్స్పోజ్ చేసినా
అందరూ ఒకటే ఫీల్తో చూస్తున్నారు అబ్బాయిలు, ఆల్ ఏజ్ గ్రూప్స్. సో అమ్మాయి ఏం కోరుకుంటుందని వాళ్ళకి అనవసరం, వాళ్ళు జస్ట్ అమ్మాయి ఏం కోరుకుంటుందనే సినిమా తీస్తున్నాను నేను. నెక్స్ట్ చెప్పా కదా డెమో షూట్ చేస్తున్నాను. లిటరల్ గా ఐఎమ్ ఆల్ టాకింగ్ అబౌట్ సెక్స్, లవ్, రొమాన్స్. మెయిన్ లైఫ్ని డ్రైవ్ చేసేవి అవి కదా. సో ఎమోషన్స్ మీరు అన్నట్టు. సో అమ్మాయి ఏం కోరుకుంటుంది అనేది అబ్బాయిలు ఆలోచించరు. సో వాళ్ళ కంటికి కనిపిస్తే పా ఏముందిరా అని ఒకటి, ఏముందిరా అని ఇంకోటి. సో ఈ 2 పాయింట్స్తోనే మ్యాక్సిమం అబ్బాయిలందరూ అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ లేనోళ్ళ ముచ్చట అది. ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉన్న మెన్ ఏంటి మాక్సిమం అన్నాను అంతే. అంటే ఒక 95% ఆఫ్ ద పీపుల్ ఈ తోవలోనే ఉన్నారు. సో వాళ్ళకి రొమాన్స్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇప్పుడు అంటే ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నాతో మాట్లాడితే ఆనెస్ట్గానే చెప్పాల్సి వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి డేట్ చేసిర్రు అనుకో, ఫస్ట్ టైం కలిసిర్రు. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, అబ్బాయి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్స్ని కలుస్తుంది, అబ్బాయి బాయ్ ఫ్రెండ్స్ని కలుస్తాడు. వీళ్ళందరూ ఫస్ట్ ఏం అడుగుతారు, ఏం మాట్లాడారు, ఏం చేసారు అని అడుగుతారు. బాయ్స్ ఏం అడుగుతారు, మామా అన్నీ అయిపోయినాయా? ఎగ్జాక్ట్లీ. అంతే. అంటే అందరు అబ్బాయిలు అలా ఉండరు. మ్యాక్స్ ఇప్పుడు మనం చెప్పేది మ్యాక్స్ గురించే కదా. 95% ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఆనెస్ట్లీ టాక్. ఆనెస్ట్. సో ఇప్పుడు ఇమోషనల్లీ అమ్మాయిలకి ఏం కావాలంటే ఫస్ట్ అది ఎలాగో జరుగుతుంది. ఇప్పుడు మనం లవ్ అనుకున్నాక, ప్రేమించుకుంటున్నాం అన్నాక, పెళ్లి చేసుకుంటామో అది అవుతుందో కాదో పక్కన పెడితే ఇది మాత్రం వన్ డే విల్ హ్యాపెన్. తొందర ఎందుకు, ఫస్ట్ నన్ను అర్థం చేసుకో, నాకు ఏం కావాలో తెలుసుకో. సో ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. బాయ్ ఏం చేస్తాడు, వాడికి ఏం తెచ్చిండో తెచ్చి పెడతాడు. నాకు ఐస్ క్రీమ్ కావాలంటే ఇది మంచిగా ఉంటుందని, చాక్లెట్ తిను ఇది మంచిగా ఉంటుంది అంటే, భయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే ట్రై టు లిసన్ టు వాట్ షీ ఈజ్ ఆస్కింగ్. అంటే వినడం నేర్చుకోవాలి. నేను చెప్పినాను కదా మొగోళ్ళకి వినడం రాదు. వాళ్ళు అడిగిన మైనర్ థింగ్స్ ని తీసుకురాగలిగితే దే విల్ హ్యాపీ. చిన్న చిన్నవే, పెద్ద ఏరోప్లేన్లు బిల్డింగ్లు కొనక్కర్లే. పక్కన కూర్చొని చెప్పిన ముచ్చట ఇంటరప్ట్ చేయకుండా, మ్యాన్స్ ప్లేనింగ్ అంటే ఇది కాదు నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు అని చెప్పకుండా, జడ్జిమెంట్ ఇవ్వకుండా, సొల్యూషన్స్ ఇవ్వకుండా, జస్ట్ సప్పుడు దాకా వినాలి. ఆ ఇనుడు రావాలి. సరే వింటారు అబ్బాయిలు. సో వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారా? అమ్మాయిలు ఉండరు. అందరు ఎవరైనా తప్పులు చేస్తారు. కానీ బేసిక్ ఈక్వేషన్ చెప్తున్నా నేను, ఇనుడు కూడా రాదు అబ్బాయిలకి. పేట్రియార్కల్ అబ్బాయిలకి, అందరికి కాదు, మెజారిటీ అబ్బాయిలకి వినడం రాదు. చాలా లెసన్స్ మీరు చెప్తున్నారు. ఇది చాలు, ఇక్కడతో ఆపేద్దాం. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఐ విల్ షేక్ మై బాటిల్, యు విల్ షేర్ యువర్ నెక్స్ట్ ఆన్సర్. అన్ని బూతులు వినిపిస్తున్నాయి నువ్వు చెప్పా. అదేంటండి, ఇప్పుడు నేను మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్మాట్ లో ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారా? నువ్వు ఏం చేయాలంటే యూ ఓన్లీ పిక్ ఇట్ అప్ అండ్ గివ్ మీ. నో మీరే తీసుకోండి. షేక్ మై బాటిల్, టేక్ ఇట్ అంటే నాకు అది ఇంకోలాగా అనిపిస్తుంది. మీరా అది అంటే ఆడవాళ్ళ మాటలకు కాదు, ఆడవాళ్ళ బ్రెయిన్ కూడా అర్థాలే వేరులే. లేదు, చాలా డైరెక్ట్ గా చెప్తున్నాను. సో నేను ఏంటంటే అది ఒక గేమ్ థియరీ అనుకున్నాను. మీరు అమ్మో ఇది నేను అడిగాను, నేను అడగండి, నో ప్రాబ్లం. యు ఓన్లీ ఆస్క్ మీ. చెప్పండి అది బయటికి. మీకు సెక్స్ గురించి వాట్ ప్రెసెంట్ ఉండే జనరేషన్ నుంచే కాదు, కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా, కొన్ని యుగాలుగా బిజినెస్ లో యూజ్ చేస్తున్నారు, అవసరానికి యూజ్ చేస్తున్నారు, అండ్ లవ్ కోసం యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ 3 టాపిక్స్ లో సెక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ అనేది మారిపోయింది. ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ చేసేసారు. సో ప్రెసెంట్ దానికి డిఫైన్ చేయాలంటే అమ్మాయి దృష్టిలో దాని అర్థం ఏంటి అసలు? సెక్స్ అనేది చాలా పవిత్రమైనది. ఓకే, సెక్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. ఒక లివింగ్ క్రియేచర్గా సెక్స్ అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీ. అది ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ వల్ల, క్యాజువల్ సెక్స్ వల్ల అదంతా డైల్యూట్ అయిపోతుంది. ఇంకొకటి బిజినెస్లో యూజ్ చేయడానికి ప్రతిదానికి, అంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సెకండ్ కరెన్సీ. సెక్స్ అనేది, అమ్మాయి బాడీ అనేది కరెన్సీ కాకుండా అది సెకండ్ కరెన్సీ లాగా తయారైంది ఇప్పుడు వరల్డ్లో. ఎప్పుడైతే సెక్స్ని క్యాపిటలైజ్ చేసినామో అక్కడ ఉమెన్ హ్యాస్ లాస్ట్ హర్ రెస్పెక్ట్. అంటే ఒక పేట్రియార్కల్ ప్రపంచం, క్యాపిటలిస్టిక్ పేట్రియార్కల్ ప్రపంచం చేసిన పెద్ద దెబ్బ ఆడదాని మీద. ప్రాస్టిట్యూషన్ కానీ, బిజినెస్లో సెక్స్ని వాడడం కానీ. ఎందుకంటే నీకు డబ్బులు ఇస్తే సెక్స్ వస్తుంది, వర్క్ కోసం సెక్స్ వస్తుంది,
సంపాదించుకోవడం ఎట్లా అంటే యూ కెన్ బై సెక్స్, యూ డోంట్ నో హౌ టు ఎర్న్ సెక్స్ ఫ్రమ్ అ ఉమెన్, యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ఇట్. నాకు అనకండి. అంటే ఈ వరల్డ్ డెఫినేషన్ అడుగుతున్నారు కాబట్టి వరల్డ్ డెఫినేషన్ అడుగుతున్నా. అదే సెక్స్ చెప్పాను అనేది కదా. బిజినెస్ అవ్వకూడదు, సెక్స్ అనేది పైసలు సంపాదించుకోవడానికి అవ్వకూడదు, సెక్స్ అనేది సెలబ్రేషన్ అంటే మాత్రమే. యూ డోంట్ నో, యూ నో ఓన్లీ బై సెక్స్, యూ డోంట్ నో హౌ టు ఎర్న్ సెక్స్ అన్నారు కదా. ఇప్పుడు అందరు అబ్బాయిలు అలా ఉండరు కదా. ఉండరు. మనం మాట్లాడేది ఎర్నింగ్ అనేది నేను అబ్బాయిలు అనలే, క్యాపిటలిస్టిక్ పేట్రియార్కల్ సొసైటీ అన్న. ఓకే ఓకే డన్ ఐ అగ్రీ. ఎర్నింగ్ అనేది చాలా హానెస్ట్ గా ఎర్న్ చేస్తారు కొందరు అబ్బాయిలు, కొందరు చాలా లిమిటెడ్ పీపుల్. ప్రతిదీ చాలా వాళ్ళు చేసే ప్రతి పని, ప్రతి ఎర్నింగ్ కూడా, అది ఇల్లు కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, లవ్ కానివ్వండి, పేరెంట్స్తో రిలేషన్ కానివ్వండి, సొసైటీలో రెస్పెక్ట్ కానివ్వండి, అబ్బాయిలు అందరూ చాలా రెస్పెక్ట్గా కొన్ని హానెస్ట్గా ఎర్న్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి అబ్బాయి కోసమే సర్చ్ చేస్తున్నా. 39 ఏళ్ళు వచ్చాయి ఇంకా దొరకట్లేదు. అదేంటండి 25, 28 అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ 40 అయిపోతాను నేను. సో నెక్స్ట్ డైరెక్టర్ అవ్వాలి మీరు. నేను 30, నేను 29 అప్పుడు కొంతమంది అన్నారు నువ్వు 30 అవుతున్నావు, నువ్వు ఇంకా హీరోయిన్ గా ట్రై చేస్తున్నావు అంటే, నేను 60 అయినా హీరోయిన్ గా ట్రై చేస్తా, ఏంటి ఇప్పుడు అని చెప్పా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ మీమ్స్? ఎనీ డే మీమ్స్. హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మీమ్స్. వై? నవ్విస్తుంది కదా. నవ్విస్తుంది. నాకు పంచులు ఇష్టం, కామెడీ ఇష్టం, అంటే ఇంటెలెక్చువల్లీ ఫింగరింగ్ పీపుల్ ఇష్టం. మీమ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సార్కాస్టిక్, సెడ్యూసింగ్, కామెడీ, రొమాన్స్, ఇన్ఫర్మేటివ్. నాకు మీమ్స్ అంటే కామెడీ మాత్రమే. కామెడీ మాత్రం. సో అందులో చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ టైప్ అన్నిట్లో మీరు కామెడీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మేమర్స్ అన్నప్పుడు మీరు మీమ్స్ అని వెంటనే రెస్పాండ్ అయ్యి మీ ఇన్నర్ ఫీల్ చెప్పారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎర్న్ చేస్తున్నట్టు మేమర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారా? రీల్స్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్సే కదా. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ మీమ్స్ అన్నా? రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనలేదు. అదే రీల్స్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్. అవును. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎర్న్ చేస్తున్నట్టు, వాళ్ళు కమర్షియల్లీ సక్సెస్ అవుతున్నట్టు మేమర్స్ ఎందుకు సక్సెస్ కావటం లేదు? ఏదైనా సోల్ ఉన్నది తొందరగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత యూస్ఫుల్ ఉన్నాయి. డాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, ఐఎమ్ హ్యాపీ. బట్ హౌ మచ్ సోషల్లీ ఇంపార్టెంట్, నువ్వు ఒక ఇమోషనల్గా మనిషిని ఎట్లా కదిలిచ్చినావు అనేది నేను కన్సిడర్ చేస్తా. నీకు ఒక ఇమోషనల్గా ఒక కాంట్రిబ్యూషన్ చేయగలగాలి ఏది చేసినా. ఒక స్టోరీ విన్నప్పుడు నేను ఏం నేర్చుకున్నా ఈ స్టోరీ త్రూ, నేను హ్యాపీగా ఫీల్ అయినా, నన్ను నేను చూసుకున్నా, అట్లీస్ట్ అరే ఐ విల్ బికమ్ లైక్ దట్, ఏదో ఒకటి కదిలించగలగాల నేను. దట్ ఈస్ ద ఆర్ట్ ఫామ్. సో ఒక సోల్ నాకు మీమ్స్లో ఎక్కువ ఏమో మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు డిఫైన్ దట్, బట్ మీమ్స్లో చాలా స్ట్రెస్ బస్ట్ అవుతారు, రిలీఫ్ ఉంటుంది. షేక్ ఇట్ డాడీ, షేక్ ఇట్. షేక్ చేస్తున్నా, వెయిట్. ఏ కలర్ కావాలి? పింక్. లవ్. yes. What is love? లవ్ ఇస్ గివింగ్. ఇచ్చేయడమే. గివింగ్ అన్కండిషనల్లీ, అంటే అన్కండిషనల్లీ కాదు, గివింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, బీయింగ్ ఏబుల్ టు గివ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ లవ్. సో ఆ లవ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా మీ లైఫ్లో? చేశారా? ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. అంటే పర్సనల్లీ, అంటే ఇప్పుడు లవ్ అందరికి ఇవ్వడం వేరు, మీకు బాగా నచ్చిన పర్సన్కి ఇవ్వడం వేరు. మీకు బాగా నచ్చింది, నేను చెప్పింది వినండి మళ్ళీ, మీకు బాగా మీ సోల్కి కనెక్ట్ అయ్యే పర్సన్కి ఇవ్వడం వేరు. అలా సోల్కి మీరు ఆ ఎక్స్పీరియన్స్. అట్లయితే నాకు ఒక పిల్ల, మై డాగీ షిజుగాడు, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ లవ్ ఆఫ్ మై లైఫ్. అంటే అబ్బాయిలు ఎవ్వరూ లేరా? ఉన్నారు. నెక్స్ట్. ఓకే, నేను ఎక్కువ లాగను. అంటే నువ్వు లవ్ అడిగావు, రిలేషన్షిప్ అంటే నేను వేరేలా చెప్పేదాన్ని. అది కూడా వస్తుంది, వెయిట్. ఏ కలర్? పింక్ మాత్రమే ఇవ్వండి సార్.
అన్టోల్డ్ సీక్రెట్. ఎస్, అన్టోల్డ్ సీక్రెట్, డార్కెస్ట్ సీక్రెట్ ఇన్ గాయత్రి గుప్తాస్ లైఫ్. డార్కెస్ట్ సీక్రెట్ అంటేనే చెప్పుకోలేంది, అది ఎట్లా చెప్తా నేను? పోనీ చాలా untold కాస్ట్లీ secret ముచ్చట అది. అన్టోల్డ్ సీక్రెట్ చెప్పండి. అన్టోల్డ్ మీరు అది చెప్తే డైరెక్టర్ అయిపోయినట్టే సక్కకు. పైసలు ఖర్చు అయితే నాకు ₹1 కోటి ఇస్తా అంటే చెప్తాను నేను. కోటి కాదు 10 కోట్లైనా వస్తాయి మీకు. లేదు నాకు ఇప్పుడు నువ్వు కోటి ఇట్లా చేతిలో పెట్టు, నేను సీక్రెట్ చెప్తాను నేను. పక్కా చెప్పాలి మరి. పక్కా 100. ఆఫ్ కెమెరా మనం మాట్లాడుకుందాం. సరే, అన్టోల్డ్ సీక్రెట్ ఇప్పటి వరకు ఎవరికి చెప్పండి. అది ఎలా ఉండాలంటే నేను చెప్పను, మీరే చెప్పండి. ఎందుకంటే మళ్ళీ ఇంకో 2 కోట్లు అడిగితే అదొక తలకే పోటు. అన్టోల్డ్ సీక్రెట్ అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో అయ్యొద్దు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మధ్యలో ఈ టైం పీరియడ్లో అన్టోల్డ్ సీక్రెట్ అది తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. చెప్పండి. స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది. నెహ్రూ ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాస్తారు. నెహ్రూ డాటర్ ఇందిరాగాంధీ కదా, ఆయన ఒక లెటర్ రాస్తారు అనమాట ఇందిరాగాంధీకి, సేయింగ్ పబ్లిక్ లైఫ్లో నువ్వు ఎలా ఉండాలో ప్రైవేట్ లైఫ్లో అలాగే ఉండాలి, ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉండాలో పబ్లిక్ లైఫ్లో అలాగే ఉండాలి. అది ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేయగలుగుతావో ఆ రోజే నీకు పీస్ దొరుకుతుంది జీవితంలో. నాకు అది బాగా కూర్చుండిపోయింది బ్రెయిన్లో, నేను అదే ఫాలో అవుతాను. సో నాకు పబ్లిక్ లైఫ్కి ప్రైవేట్ లైఫ్కి తేడా తెలీదు. ఇప్పుడు నాది ఇది ప్రైవేట్ లైఫే, ఇది పబ్లిక్ లైఫే. నా బెడ్లో కూడా అది పబ్లిక్ లైఫే, అది కూడా ప్రైవేట్ లైఫే నాకు. సో సీక్రెట్స్ అనేవి నాకు మెమరీ లాస్ ఇష్యూస్ ఒకటి ఉన్నాయి, దానివల్ల నేను సీక్రెట్స్ మెయింటైన్ చేయడం కష్టం. ఇవన్నీ ఎందుకండి, నాకేం లేవని చెప్పేస్తే అయిపోద్ది కదా. లేవని చెప్తే సో అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా అన్టోల్డ్ సీక్రెట్స్ అంటే. ఒక పెద్ద పర్సనాలిటీ, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్, అది అందరికీ తెలిసిన సీక్రెట్, నాకు సత్యం. సో నాకు ఇప్పుడు బ్లూ కలర్ కావాలి. బ్లూ ఇందులో లేదు. మరి ఏ కలర్ అంటే ఇందాక నుంచి పింక్. మనీ, మూవీస్, మ్యాన్, ఇవన్నీ లేకున్నా బతికేయచ్చు. కానీ ఆ మూడు థింగ్స్ చుట్టే మీ లైఫ్ బేస్ అయి ఉంది. అదే ఇప్పుడు మీరు నా లైఫ్ బేస్ లేదు, పేట్రియార్కీ లైఫ్ బేస్ ఉంది ఈ 3 చుట్టూ ఉంది. అండ్ నేను ఎందుకు అది క్వశ్చన్ రైజ్ చేశానంటే, మనీ, మూవీ, మ్యాన్, ఇప్పుడు మీరు మీ ఆ మూడింటి మధ్యలో ఉంటున్నారు. అవును. సో ఎక్కువ ప్రియారిటీ మనీకి ఎలాగో ఇస్తారు. సో మూవీ, మ్యాన్, ఈ రెండిట్లో దేనికి ఇస్తారు? మూవీ. ఎందుకు? మూవీ ఈజ్ అ వే ఆఫ్, నేను యాజ్ అ స్టోరీ టెల్లర్గా నేను చెప్పాలనుకున్న ముచ్చట మూవీ త్రూ చెప్పొచ్చు. ఒక మ్యాన్కి ఇప్పుడు అంటే ఒక పాజిటివ్ మ్యాన్ దొరకడు, అంటే ఇమోషనల్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇప్పుడు అవ్వాలంటే పేట్రియార్కల్ సొసైటీ ఆడోళ్ళని ఒకలాగా బిస్కెట్ చేసింది, మొగోళ్ళని ఒకలాగా బిస్కెట్ చేసింది. ఫెమినిజం అని ఆడోళ్ళని ఎంపవర్ చేస్తారు కానీ మొగోళ్ళని ఎంపవర్ చేస్తలేరు. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఫెమినిజం కూడా దీని వాల్యూ చుక్కలు చూసిన ఆడోళ్ళకి, అంటే దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ గర్ల్ అండ్ ఉమెన్. ఓన్లీ ఉమెన్ కెన్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెమినిజం. గర్ల్స్కి అది ఒక జస్ట్ క్యాండీ హ్యాండ్ చేతిలో లాలీపాప్ లాగా దొరికింది. ఇప్పుడు దాన్ని ప్రివిలేజ్ లాగా వాడుకొని మెన్ని హేట్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఇస్ బికమింగ్ టాక్సిక్. మనకి ఒక ప్రపంచం నడవాలి అంటే మొగోడు ఉండాలి, ఆడది ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సో ఆడదాన్ని జెండర్ బయాస్ ఉండకూడదు. సో ఫెమినిజం వచ్చింది ఎంపవర్ చేయడానికి కానీ బుల్లీ చేయడానికి కాదు. బట్ అది అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది నెగిటివ్గా అవుతుంది. సో ఎప్పుడైతే మనం మొగోడిని మనం హీల్ చేయగలుగుతామో అప్పుడే మనం బాగుపడతాం యాజ్ అ సొసైటీ. సో తక్కువ ఉన్నారు ఇట్లా హీల్ అయిన మాస్కులిన్ మెన్ తక్కువ ఉన్నారు. హీల్ చేయాలన్నా కావాల్సింది. సో ఒక మొగోడిని నేను లైఫ్ లో కోరుకోవాలి అంటే మినిమం అంటే మన డూ యూ నో దిస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఐడియా ఉందా మీకు? నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు UN ఇది తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఎలా ఉందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అలాంటిది అనమాట. అదొక ఆర్గనైజేషన్. అంటే ఇందులో కొన్ని కంట్రీస్ ఎట్లా ఉన్నాయో ఇందులో కొన్ని కంట్రీస్ ఇట్లా ఏమంటారు గ్రూపిజం చేసుకొని మేము చూసుకుంటాం అని ఇట్లా డిసైడ్. సో ఇట్లా వరల్డ్ ఫోరం నాకు ఇష్టం, నాకు UN కన్నా కూడా నేను ఎక్కువ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఫాలో అవుతా. మీరు అన్నారు కదా హీల్ అయ్యే అబ్బాయిలు లేరని చెప్పి. సో అలా అవ్వడానికి కూడా కారణం మీరే కదా. ఇప్పుడు మీకు ఒక మదర్హుడ్ వస్తుంది, ఆ టైంలో మీరే హీల్ చేయాలి అబ్బాయిలు. సో అది ఆ తప్పు కూడా మీదే కదా. మరి కరెక్ట్గా పెంచగలిగితే అబ్బాయిలందరూ అలా ఎదవల్లా తయారవ్వరు కదా. ఇప్పుడు అది ఆడదానికి ఎందుకు ఇస్తారు అంటున్నాను నేను. ఎందుకు ఇవ్వరు? మదర్ కదా మరి.
ఫాదర్ మదరే కదా. వరల్డ్ స్టార్ట్ అయింది మదర్ దగ్గర నుంచి కదా. ఫాదర్ ఎలాగా ఎదవ అని తెలిసినా మదర్ మనం మంచిగా పెంచాలి కదా. నువ్వు మదర్ So, అది మళ్ళీ అమ్మాయి చేతిలోనే ఉంది. కరెక్ట్, యూ వెరీ రైట్. నీ క్వశ్చన్ వెరీ 100% రైట్. నువ్వు మదర్ మీద రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు పెట్టాలి అంటే మదర్కి సేఫ్ స్పేస్ ఉన్నప్పుడు పెట్టాలి. ఇప్పుడు మదర్ ఫాదర్ కంట్రోల్ ఉంటుంది అనుకో, అప్పుడు నువ్వు మదర్ మీద డెసిషన్ తీసుకోలేదు. మదర్ ఫాదర్ కంట్రోల్ లో ఉంటుంది కానీ పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. సో ఆవిడ పెంచే ఇప్పుడు కేజీఎఫ్ మూవీ ఉందండి, రాకీ బాయ్ ఉన్నాడు, వాళ్ళ మదర్ కోసం ఏమైనా చేయగలడు. ఎందుకంటే వాళ్ళ మదర్ అంత ఇష్టం తనకి. ప్రపంచంలో ఉండే బంగారం అంతా తీసుకురాగలడు. నా కేజీఎఫ్ లో ఆ హీరో క్యారెక్టర్ నచ్చలేదు. సరే అంటే జనాలను కాపాడడం వరకు, హీరోయిజం వరకు బానే ఉంది. అంటే ఆ అబ్బాయి మెయిన్ థీమ్ ఏంటంటే సినిమా అనేది వాళ్ళ మదర్ కోసం తను తీసుకెళ్తున్నాడు, ఏం తెస్తున్నాడు అనేది. ఈ జనం గాని ఈ డబ్బులు గాని ఇవన్నీ ఆయన లైఫ్ లో మధ్యలో వచ్చింది. సో వాళ్ళ మదర్ అడిగింది ఏంటి, నీకు ఓల్డ్ మొత్తం నీకు చాలా ఎక్కువ బంగారం ఇస్తానమ్మా అని అంటాడు. సో అది తీసుకెళ్తాడు, అది డ్రైవ్. సో ఒక అబ్బాయి అమ్మ మాట అంతలా దృష్టిలో పెట్టుకొని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిన తర్వాత తను చనిపోయింది. సో అది ఒక్కటి మైండ్ లో పెట్టుకొని తన చనిపోయినంత వరకు అదే దీని మీద పనిచేసినప్పుడు అబ్బాయిలు ఎందుకు హీల్ అవ్వలేరు? మీ అమ్మాయిలు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒక మదర్ గా. అంటే నేను ఏం చెప్తున్నా, అబ్బాయిలని ప్రిడేటర్ గా, అమ్మాయిలని విక్టిమ్స్ గా తయారు చేసింది పేట్రియార్కీ. ఓకే, ఇప్పుడు నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఐ న్యూ వాట్ వాస్ కన్సెంట్. ఓకే, నా ఇన్స్టింగ్స్ ఏంటి, నేను ఎవరికి చెడు చేయొద్దు, మంచి చేయాలా. కానీ నేను వాయిలెన్స్ ఎంత యాక్సెప్ట్ చేయాలా, టాలరెన్స్ ఎంత అనేది నాకు నేర్పించలేదు. యాజ్ అ సొసైటీ ఐ వాజ్ కంట్రోల్. నువ్వు బట్టలు వేసుకుంటేనే సేఫ్, నువ్వు చిన్న బట్టలు వేసుకుంటే ప్రొవోక్ చేస్తే రేపులు అవుతాయి, ఇవి మాట్లాడారు. చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు, అంటే ద కైండ్ ఆఫ్ పీపుల్, వన్ డే విల్ కమ్ వెన్ ఐ విల్ రివీల్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐఎమ్ హోల్డింగ్ సీక్రెట్స్. అంటే నా సీక్రెట్స్ నేను చెప్తాను, బట్ వేరేలా ఇన్వాల్వ్ అయినవి నేను చెప్పలేదు ఇప్పటి వరకు. బట్ దెర్ విల్ బి వన్ డే ఐ విల్ టాక్ అబౌట్ ద డీపెస్ట్ పెయిన్ దట్ ఐ హ్యావ్. ద కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్లాయిటెడ్ మీ సెక్షువల్లీ. నా ఊహ తెలియక ముందు నుంచి ఐ హ్యావ్ మెమరీస్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. నాకు సెక్షువల్ ట్రామా ఉంది, చైల్డ్హుడ్ ట్రామా ఎట్లానో సెక్షువల్ ట్రామా అట్లా ఉంది. ఈ సిచ్యువేషన్లో నీకు రైట్ ఏంటి రాంగ్ ఏంటి తెలీదు. నాకు కన్సెంట్ 30 ఏజ్ వచ్చిన తర్వాత వెన్ ఐ ఫస్ట్ హర్డ్ అబౌట్ కన్సెంట్, ఓకే కన్సెంట్ అంటే ఓకే ఓకే వెనక తిరిగి చూసుకుంటే నా బ్రేకప్ అయిన బాయ్ ఫ్రెండ్స్తో జరిగిన సెక్స్ ఎన్కౌంటర్స్ కూడా కన్సెన్షువల్ కాదు. ఐ గేవ్ ఇన్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్, ఇప్పుడు మా మమ్మీని కొట్టినప్పుడు మమ్మీ ఏడ్చింది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే దే వెంట్ అండ్ స్లెప్ట్ టుగెదర్. దెన్ అది ఎలా డిజైన్ అయిపోతుంది అంటే, ఒక మొగోడికి సెక్స్ కావాలన్నప్పుడు యాజ్ అ ఉమెన్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. దట్ ఈస్ హౌ మై బ్రెయిన్ వాజ్ వైర్డ్ బికాస్ ఆఫ్ ద సొసైటీ. మరి అమ్మాయికి కావాల్సినప్పుడు అబ్బాయిలు కూడా రెడీ ఉంటారు కదా. మరి నేను ఏం చెప్తున్నా అంటే, ఒక చైల్డ్ పైకి రావాలి అంటే మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు సొసైటీ మొగోని బిస్కెట్ చేస్తుంది, మొగోడు మన పెళ్ళాంని బిస్కెట్ చేస్తాడు, పెళ్ళాం పిల్లల్ని బిస్కెట్ చేస్తుంది, మొత్తం అలా సొసైటీ మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరి తప్పు? ఆడది మొగ కాదు. అదే ఇప్పుడు ఆడది మొగ ఇద్దరు కోతులు కొట్టుకుంటున్నారు ఒక రొట్టె కోసం. ఈ పైన కూర్చొని పిల్లి రొట్టె వేస్తుంటది, క్యాపిటలిజం అని పేట్రియార్కీ అనే పిల్లి కూర్చొని చపాతి అంటుంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు. వీళ్ళ దాంట్లోంచి బిజినెస్ చేసుకుంటుంటారు, అంతే. సూపర్. లాస్ట్ 2 ఉన్నాయి, గ్రీన్ ఆర్ ఎల్లో? ఎల్లో. ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ మీ లైఫ్లో టిల్ డేట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకున్న రోజు, ఆ గిఫ్ట్ ఏంటి? ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎవరిచ్చారో కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. పద్మజ పెన్మత్స అని చెప్పి నా సైకాలజీ థెరపిస్ట్. నేను ఇంట్లోంచి బయటికి వచ్చేసి కేజ్లోంచి బయటికి వచ్చేసిన అన్న ఫీలింగ్లో ఉన్నాను. కానీ సబ్మిసివ్ బిహేవియర్ అంటే, మనకి ఇంట్లో మొగోడికి ఒక మొగోడు కాలు కింద ఉంటావా, సమాజంలో 10 మొగోళ్ళ కాలు కింద ఉంటావా అనే సబ్మిసివ్ నేచర్ నుంచి బయటికి రావడానికి ఫస్ట్ మన మైండ్లో మనం ఒక కేజ్ బిల్డ్ చేసుకుంటాం. బికాస్ సొసైటీ ఏమనుకుంటారో, అమ్మ నాన్న ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, చెల్లెలు ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం ఒక కేజ్ బిల్డ్ చేసుకుంటాం మైండ్లో. ఆ కేజ్లోంచి బయటికి తీసుకొచ్చింది నా థెరపిస్ట్ నన్ను. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఐ హావ్ గాట్ ఫర్ మై లైఫ్. సూపర్. సో థింగ్స్ ఏమైనా వచ్చినాయి? థింగ్స్ లైక్ కార్, హౌస్, గోల్డ్, జ్యువెల్ ఏదైనా? ఐ హ్యాడ్ కార్ వన్స్ గిఫ్ట్. గిఫ్టెడ్. ఓకే. ఏ
ఎవరిచ్చారు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. మరి అంత మంచి బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని మళ్ళీ బాయ్స్ ఏంటండి? నేను ఎప్పుడు తింటా బాయ్స్ ని? నా లైఫ్ లో నేను బాగుపడిందే బాయ్స్ వల్ల, చుట్టుముట్టు నేను లిబరేషన్ నేర్చుకుందే బాయ్స్ వల్ల. నా ఈ పాత ఇంటర్వ్యూస్ ఏం చూడలేదా? నాకు అమ్మాయిలే ఫ్రెండ్స్ లేరు. చూడలేదు మేడం, మీరే గాయత్రి. సర్లేండి, లాస్ట్ ఇది షేక్ వెల్ బిఫోర్ యూజ్ లాగా మీరు ఇస్తున్న రిప్లైకి మైండ్ బాగుంది నాకు. బెస్ట్ యాక్టర్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఫిలిం యాక్టర్స్ కాదు, అర్థమైంది. మీ లైఫ్ లో బాగా బా ఏం నటించాడు రా నా ముందు అని చెప్పి అనుకునే యాక్టర్ ఎవరు? ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను లవ్ చేస్తున్నా అని చెప్తుంటాడు, కానీ అది లవ్ కాదు, లస్ట్ అని నాకు తెలుసు, తనకు కూడా తెలుసు, కానీ లవ్ లవ్ అని సావగొడతా ఉంటాడు. అది మీకు తెలుసా? కాదని తెలుసు, అది తనకు కూడా తెలుసు. మరి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అనే ఫీలింగ్ నాకు ఇస్తుంటాడు. సో ఐ థింక్ హీస్ ద బెస్ట్ యాక్టర్. మరి ఇప్పుడు తన టచ్ లో ఉన్నాడా మీతో? ఓకే, అది నిజం అవ్వాలని కోరుకో. సో ఫైనల్ గా ఒక చిన్న నేను ర్యాపిడ్ ఫైర్ ఎన్ని నాకు ఇష్టం ఉండో మై గెస్ట్ ఫేవరెట్స్. సో మీకు బాగా నచ్చినవి ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు అది అడిగి క్లోజ్ చేద్దాం. మీరు ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, ఎవరైనా నేను అడిగిన క్వశ్చన్స్ అడిగారా మీకు? లేదు, ద మోస్ట్ కంఫర్టబుల్ ఇంటర్వ్యూ ఇదే ఫస్ట్ టైం. పీస్ఫుల్గా, అంటే స్వప్న గారితో ఇంటెలెక్చువల్గా మాట్లాడాం, కానీ ఇది బాగుంది, హ్యాపీగా ఉంది, నైస్. మీరు బాగుంటే నేను హ్యాపీ అండి. మీరు మంచి డైరెక్టర్ అవుతారు వెరీ సూన్. థ్యాంక్ యూ. ఫేవ్ హీరో? పవన్ కళ్యాణ్. ఎందుకు? అల్లరి. నాకు బన్నీ కూడా ఇష్టం, అల్లరి ఇష్టం, అల్లరి చేసే అబ్బాయిలు అంటే ఇష్టం. బేసిక్గా నవ్వేటోళ్ళు ఇష్టం, నవ్వించేటోళ్ళు ఇష్టం. మళ్ళీ వాళ్ళ కోసమే చెప్తారు. ఏం చెప్పాను వాళ్ళ కోసం? ఏం లేదులేండి. ఫేవ్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ అద్దంలో చూసుకున్న ప్రతిసారి మీరేనా? సూపర్. ఫేవ్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ సాత్విక్, వెజిటేరియన్, ఫ్రూట్స్. ముందేమన్నారు? సాత్విక్. సాత్విక్ ఎవరు? సాత్విక్ అంటే ఉప్పు కారం లేకుండా సాత్వికమైన. అచ్చా, టార్చర్. నాకు అంత బుర్ర లేదండి, మీరు సింపుల్ గా చెప్పారు. రైటర్ అని బుర్ర లేదా? నాకు బాగోదు. ఇప్పుడు అందరికి రైటర్. ఇప్పుడు న్యూటన్ కి తెలిసింది ఐన్స్టైన్ కి తెలియదు, ఐన్స్టైన్ కి తెలిసింది నొలాన్ కి తెలియదు, నొలాన్ కి తెలిసింది రాజమౌళికి తెలియదు. నీకు సాత్విక్ తెలియకపోవడం తప్పలేదు, రైటర్ అయ్యండి నాకు బుర్ర లేదు అన్నారు చూడండి, అది అనద్దు అంటున్నా. అండ్ నెక్స్ట్ వన్, ఫేవ్ డెస్టినేషన్? Fab destination Amazon forest. This is on my bucket list. ఎందుకండి? అమెజాన్ ఫారెస్ట్ లో వెళ్ళి ఒక నెల రోజులు ఉండి రావాలని కోరిక. మళ్ళీ డీప్ ఓషన్ డైవ్ చేసి వేల్స్ తో ముచ్చట్లు, అంటే వేల్స్ ఆర్ ద మోస్ట్ ఇమోషనల్ ఇంటెలిజెంట్ క్రీచర్స్ ఆన్ ద ప్లానెట్. మంచి కంటే ఎక్కువ అదే పోర్ట్రే చేశారు అవతార్ 2 లో కూడా. సో ఇగో మా చెల్లి US నుంచి 10 years తర్వాత కలిసింది, తను షార్క్ టూత్ తెచ్చిచ్చింది. నాకు ఎందుకు తీసుకోవాలని అనిపించిందో నాకు తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు గివ్ దిస్ టు యూ అని చెప్పి షార్క్ టూత్ తెచ్చిచ్చింది మా చెల్లి నాకు. ఈవెన్ అంటే మళ్ళీ అవతార్ 2 చూసి షాక్ అయ్యా. మళ్ళీ నాకు లాస్ట్ ఇయర్ నాకు సీ అంటే ఫోబియా ఉండేది, ఆ సీ ఫోబియా కవర్ చేసుకోవడం, అంటే ఈ షూట్ కి తప్పకుండా దయా షూట్ అప్పుడే సముద్రం దగ్గర షూట్ చేశారు. మీ షార్ట్స్ అక్కడ క్లైమాక్స్ అవును అక్కడ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఒక సాంగ్ కూడా డిఓపి దయా డిఓపి ఆఫర్డ్ ఏ సాంగ్, బాగుంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఐ లైక్ యూ ద వే యు ఆర్, డూ యూ వాంట్ టు కొలాబరేట్ ఫర్ ఎ సాంగ్ అని చెప్పి సరే అని చెప్పి ఒక 3 days షూట్ అయిపోయి మొత్తం దయా టీమ్ వెళ్ళిపోయిన తర్వాత నేను డిఓపి వాళ్ళ అసిస్టెంట్ ముగ్గురమే వి స్టేట్ బ్యాక్. అక్కడ బీచ్ రిసార్ట్ ఒకటి బుక్ చేసుకొని ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక 3 days ఉన్నాం ఎక్స్ట్రా. అండ్ వీ ఆల్సో ట్రావెల్ టు కేరళ బీచ్ హౌస్లో ఉన్నాం అనమాట, మ్యాంగ్లూర్ ఇంకా కేరళ. ఆ బీచ్ హౌస్లో ఉన్నప్పుడు మొత్తం సీలో షూట్ చేస్తాను. సో ఆ సీలో నువ్వు లోపలికి వెళ్ళాలి అన్నారు. నాకు పడుతుంది సీ అంటే ఫోబియా నాకు. ఇట్లా అంటే నేను చచ్చిపోతూ బతికాము. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కాపాడాడు, అలా వచ్చి కొట్టేస్తే ఐ వాజ్ గోయింగ్ ఇన్. గట్టిగా లాగితే 1 month చేయి నొప్పి వచ్చేసింది, అంత ప్రెషర్ అల్లో కొట్టేసి ఉండే. నాకు అప్పటి నుంచి సీ అంటే వచ్చా. బట్ దెన్ మన మ్యాంగ్లూర్ షూట్ తర్వాత ఆ సాంగ్ షూట్ నుంచి దే టాట్ మీ హౌ టు మునిగిపోకుండా ఎలా సముద్రంలో స్విమ్మింగ్ చేయాలి నేర్పించారు. సో ఆ ట్రిక్ చూస్ చేస్తూ ఇక్కడ దాకా వెళ్ళిపోయా సముద్రంలోకి. వెళ్ళిపోయిన తర్వాత చాలా లిబరేటింగ్ అనిపించింది. బయటికి వచ్చి ఇలా కూర్చొని ఇలా ఏడ్ చేసా, ఆనందం తట్టుకోలేక ఫస్ట్ టైం. మరి ఆ ఫోబియా పోయిందా? పోయింది, ఫోబియా పోయింది. అక్కడ నుంచి నాకు వేల్స్ మీద పిచ్చి పట్టుకుంది.
ఇప్పుడు నేను ఏదో ఒక రోజు స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ రాదు నాకు, మళ్ళీ స్విమ్మింగ్ నేర్చుకోవాలి. మీరు ఏ పన్ను అయితే కట్టుకున్నారా అయ్యే ఒక 100 పళ్ళతో నేను వేల్ని కలిసిన రోజు తీసేస్తామని పెట్టేసుకున్నాను. ఇంకా తీయక్కర్లే, మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది. పర్లేదు. సో ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా? ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా, దెర్ ఆర్ సో మెనీ. ఫర్ నౌ కొడైకెనాల్. డన్. ఆల్ టైమ్ ఫేవ్ మూవీ? ఒక 5 చెప్పుకోండి, నో ప్రాబ్లం. చిన్నప్పుడు ద మాస్క్, కొంచెం పెద్దగా అయినాక మమ్మీ, ఇప్పుడు అవతార్ 2 parts అంతే. ఒక్కటి తెలుగు ఫిలిం ఒక్కటి కూడా లేదా? మీరు ఆంధ్రాలో పుట్టి పెరిగారా? లేదు. ఎక్కడ పుట్టారు? తెలంగాణలో. ఇప్పుడు బైఫర్కేషన్ అవ్వక ముందంటే అదే ఆంధ్ర కదండి. ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో? మెదక్. నా చెప్పు తీసి ఎడం చేతి జోగిపేటలో. జోగిపేట నుంచి 3 వచ్చారు జాతిరత్నాలు. నేను కూడా జాతిరత్నం కనిపిస్తుంది, ఆనిముత్యం మీరు జాతిరత్నం గారు. ఫేవ్ సాంగ్ ఇన్ రీసెంట్ టైమ్స్ కేకే కృష్ణకాంత్ లిరిసిస్ట్. తెలుసండి ఆయన. కృష్ణకాంత్ గారు కేకే గారు సింగర్ కదా, లిరిసిస్ట్. అచ్చా. మరి కేకే అనేది ఒక సింగర్ కూడా ఉన్నారు కదా, బాలీవుడ్ సింగర్. ఆ కేకే కాదు, కృష్ణకాంత్ అని మన తెలుగు వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ లిరిసిస్ట్ ఇన్ టాలీవుడ్. ఆయన రాసిన జెర్సీ మూవీ ఉంది కదా, జెర్సీ మూవీ సాంగ్స్ తను రాశారనమాట. సో అందులో పదే సాంగ్ ఒకటి ఉంటది, రొమాంటిక్ సాంగ్ నచ్చేసి బ్యూటిఫుల్. అదేనా? మీరు అబ్బాయిలు తిడతారు, రొమాంటిక్ సాంగ్స్ అంటే ఇష్టం అంట. నేను అబ్బాయిలు తిట్టాను. ఏంటో లాజిక్ నాకు ఇప్పుడు నేను అబ్బాయిలు హీలింగ్ గురించి మాట్లాడే మనిషిని నేను. అయితే మీరు నా గురించి సరిగ్గా రీసెర్చ్ చేయలేదు. నేను రీసెర్చ్ చేయలేదు, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు నేనే ఆలోచించుకున్నా, ఆమె చెప్పింది కరెక్టే కదా అని చెప్పి. అట్ ది సేమ్ టైం నాకు కూడా అనిపించింది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుందేమో. ఫేవరెట్ డైరెక్టర్? జేమ్స్ కెమెరాన్. తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి. ఎందుకు? కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా. ఆర్జీవి గారు ఒక బిగ్గెస్ట్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్న ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో ఈ రోజు షూట్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ మూవీ కల్కి ప్రాజెక్ట్ కే. అవును. సో ఆయన ఒక యాక్టర్ గా చాలా రోజులు అయిపోయింది చూసి. అమ్మరాజ్యంలో కడపరెడ్డి లేదో మూవీలో ఆర్జీ గారు యాక్టింగ్ చేసిరా? ఓ మై గాడ్. సో ఎలా ఉంటది థియేటర్ లో రెస్పాన్స్? నేను ఓన్లీ ఆర్జీ గారి కోసం వెళ్తా. ప్రాజెక్ట్ కే ప్రభాస్ ని వదిలేసి ఆర్జీవి కోసం మీరు వెళ్తారు? అబ్సల్యూట్లీ. ఎందుకు అంత ఇష్టం ఆర్జీవి అంటే హీఈస్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా హూ ఇస్ నాట్ డబుల్ స్టాండర్డ్. అవును, ఫస్ట్ నుంచి ఒక్కటే మాట, ఒకటే భాగం. ఓన్లీ మ్యాన్, ఓన్లీ డైరెక్టర్. అంటే ఇప్పుడు అట్లా చూస్తే ఐ లైక్ అనురాగ్ కశ్యప్ కూడా బాలీవుడ్ డైరెక్టర్. మన నితిన్ ఏదో మూవీ వచ్చింది, అది హిందీలో ఆయన రిలీజ్, అందాదున్ సంథింగ్, ఆయనే కదా? అందాదున్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. అవునా? ఏమో మరి నాకు అనురాగ్ కశ్యప్ అయితే విన్నాను. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్. నవాజుద్దీన్ సిద్దికీని ఒక భూమి తీసుకొచ్చింది అనురాగ్ కశ్యప్. నవాజుద్దీన్ క్యారెక్టర్లే ఘోరంగా ఉంటాయి అసలు. అదంతా మీ తెగకి మీ జాతికి చెందిన క్యారెక్టర్లే. సో ఫేవ్ కలర్? బ్లాక్. ఎందుకు? నా దగ్గర నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నా వార్డ్రోబ్ నిండా ఓన్లీ బ్లాక్ క్లోత్స్ ఉన్నాయి. అది సబ్ కాన్షియస్ లో నేను ఎప్పుడు బ్లాక్ చూస్ చేసుకోను. పోతుంది మనసు అటు, ఎందుకు తెలియదు. బ్లాక్ పిచ్చోళ్ళు సొసైటీలో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఫేవ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ ఈస్ టూ మచ్ బ్యూటిఫుల్ దట్ ఇది అని అనలేం. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ సిటీ. అంటే మొత్తం 100 ఏళ్ళు బతికినా కూడా సరిపోయినంత ఫన్ ఉంటుంది హైదరాబాద్ లో. నిజమే, అది అగ్రీ అవుతా. అది మనం 24 hours చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. ఫోర్స్ఫుల్ గా పడుకోవడం తప్పితే పడుకోకపోతే కాదు. పడుకోపోతే ఇంకా మళ్ళీ నాకు కూడా డిజార్డర్ లేదు. ఫేవ్ జంక్ ఫుడ్? సార్డో బ్రెడ్ తోని చేసిన పిజ్జా తింటా. ఇంకా అది కంట్రోల్ చేసుకోలేను. అప్పుడప్పుడు ఇట్లా క్రేవింగ్ వచ్చిందంటే ఏమైనా. నాకు గ్లూటెన్ అలర్జీ ఉంది, సో నాకు మైదా పిండి గోధుమ పిండి అని పడవు. బట్ స్కిన్ అంతా కదా, బ్లోటింగ్ వస్తుంది, హెడ్ ఏక్స్ వస్తాయి. ఉబ్బిద్దా?
ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. సో బట్ సోడో బ్రెడ్ ఒకటి చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినేటోళ్ళు ఇట్లా పీక్కొని తింటారు చూడు, ఆ సోడో బ్రెడ్ని తింటే అలా ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది. చాలా మందికి ఆదర్శం మీరు. ఫేవ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, రవ్వ దోశ చాలా ఇష్టం. చెప్పండి, బాగుండాలి. బోండా కాదు, ఆయిలీ ఫుడ్ నాకు నచ్చదు. రవ్వ దోశ ఆయిలీయే కానీ ఎందుకో నచ్చుతుంది. అండ్ స్పెషల్లీ తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ అంటే ఒక 2 ఉన్నాయి, సర్వపిండి, రేల్ పలారం. ఇవి తింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది నీకు. నేషనల్ ఫుడ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. God bless మీరే you. బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. ఫస్ట్ ఫుడ్ నాకు తెచ్చివ్వాలి. షాప్ తప్పకుండా. సో ఫేవ్ లిప్స్టిక్ కలర్. రెడ్. రైట్. ఎందుకు? కిస్ పెడితే మార్క్ వస్తుంది కదా, అట్లా ఎక్కడైనా పెట్టినప్పుడు ఎంత క్యూట్ ఉందైనా లిప్ మార్క్ అని ఇట్లా అనుకున్నాను. వాళ్ళు ఇంకా పిక్చర్లు అయిపోయి ఇంకా అన్నిత. అట్లా కాదు, చిన్నప్పుడు సమ్మర్ అంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో పెరిగినా, మా పేరెంట్స్ ఊర్లో ఉండేది 5 years. సో సమ్మర్ హాలిడేస్ అనగానే ఇంటికి పోతున్నాం అన్న ఫీలింగ్ ఉండేది. ఆ 5 years సమ్మర్ హాలిడేస్ లో ఇంట్లో ఉన్న ప్రతిసారి స్కూల్ లేదు కదా ఇప్పుడు అని చెప్పి వెళ్ళి లిప్స్టిక్ కొనుక్కొని వచ్చి రెడ్ లిప్స్టిక్ పెట్టుకొని ఇలాగే ఉండేదాన్ని నేను ఎప్పుడు. ఇట్లా అబ్సెషన్ అనమాట, రెడ్ లిప్స్టిక్ చిన్నప్పటి నుంచి అబ్సెషన్. స్నానం కూడా చేసుకోకపోతుండే కానీ లిప్స్టిక్ పెట్టుకుంటుండే. అమ్మాయిలు కాదు, ఒక ఫేవర్ ఉంటుంది అది. సో ఫేవ్ డిజర్ట్. ఒకటి ఆఫ్రికన్ డిష్, సుడానీ డిష్ ఉంది, బుజ్బుజా అని. తెలియదు, నేను ఎప్పుడు తినలేదు. అది చాలా టేస్టీగా ఉంటుంది. పిచ్చిదాని అయిపోయినా. మళ్ళీ ఆల్మండ్ హౌస్లో ఒకటి దొరుకుతుంది, దాన్ని ఏమంటారు, బక్లావా. బకల్వా టర్కిష్ కదా అది. బక్లావా టర్కిష్. టేస్ట్ చేశారు, చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా చాక్లెట్ కేక్స్ ఇష్టం, డార్క్ చాక్లెట్, డెత్ బై చాక్లెట్ ఉంటది కదా, అది మస్తు ఇష్టం. ఫేవ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్. నేను ఐస్ క్రీమ్స్ తినాను, బట్ అప్పుడు ఇప్పుడు ఇట్లా కంట్రోల్ కాలేని టైంలో మ్యాంగో ఐస్ క్రీమ్. ఫేవ్ బుక్. ఫేవరెట్ బుక్, నేను డిస్లెక్సిక్, నేను బుక్స్ చదవాను, స్కూల్ బుక్లే చదవలే నేను. మరి ఎలా రాస్తారు? రాయడం వచ్చు, అంటే నాకు క్లాస్లో టీచర్ చెప్పింది, అంటే ఐ కెన్ నాట్ ఫోకస్ టు రీడ్, ఐ కెన్ రైట్, టీచర్ చెప్పింది క్లాస్లో విని నేర్చుకుంటా, కానీ ఒక 2 sentences 3 sentences తర్వాత బ్రెయిన్ ఎగిరిపోతుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ మాట్లాడడం స్టార్ట్ చేసేస్తుంది. ఆల్కహాల్లో మీకు బాగా నచ్చింది? ఎగమైస్టర్. అంటే ఆల్కహాల్ తాగాను, బట్ ఎప్పుడైనా ఫోర్స్ చేస్తే, అంటే ఎగమైస్టర్ ఎందుకు అంటే అది హెర్బల్, దాంతో హ్యాంగ్ ఓవర్ ఉండదు, అండ్ అది లేడీస్కి ఇష్టమైన డ్రింక్. ఇప్పుడు తప్పదు అంటే అది తాగొచ్చు, అంటే దాంతో అవుట్ అయిపోం, గలీజ్ అయిపోం. వేరే ఆల్కహాల్ తాగితే గలీజ్ చేసేస్తుంది. దిస్ ఈజ్ సేఫ్ ఫర్ గర్ల్స్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఫేవ్ స్మోక్. నేను ఐ యూస్ టు స్మోక్ లైట్స్, ఐ యూస్ టు స్మోక్. మీరు నేను క్విట్ చేసేద్దాం అనుకుంటున్నాను కానీ కావటం లేదని ఒక పోస్ట్ వేశారు కదా, క్విట్ చేస్తారు. సో దట్స్ ఇట్, అంతే. మై క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో మీరు అనుకునే గోల్స్ని రీచ్ అయ్యి మీరు తీయబోయే సినిమాని సక్సెస్ చేసుకొని మళ్ళా వస్తే నేను పరిపూర్ణంగా మాట్లాడుకున్నాం మీ ఫ్యూచర్ కాన్సెప్ట్స్ కోసం. సో నా కోసం మీ టైంని పక్కన పెట్టి నా కోసం ఇంత ప్రీషియస్ టైంని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీరు అనుకున్నవన్నీ గట్టిగా అయిపోవాలి, స్ట్రాంగ్గా మంచి స్టార్డమ్ క్రియేట్ అయిపోయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడగకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి థరోగా పీస్ఫుల్గా మంచి క్వశ్చన్స్ అడిగి ఫన్ జనరేట్ చేసిన క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ. దిస్ వాస్ సో నైస్. That's all for today, friends. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tampala. వీడియో అయిపోయిన తర్వాత లింక్లో యూపీఐ ఐడి షేర్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఇన్ సర్చ్ ఫర్ 10 lakhs జమ చేసే పరిస్థితిలో ఉన్నా. సో కాంట్రిబ్యూట్ చేయండి, మీకు ఎంత దోస్తే అంత. గాయత్రి గుప్తా గారు ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాగా సఫర్ అవుతున్నారు. అది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్తో. సో ఈ డిజార్డర్ గురించి మీకు తెలియాలంటే గూగుల్ ఒకసారి సెర్చ్ చేయండి, చాలా రేర్ కేసులో వస్తుంది. సో అది తగ్గదు, మ్యాక్సిమం హీలింగ్ ఉండదు దానికి. సో పెయిన్ అయితే కిల్ చేయొచ్చు కానీ హీలింగ్ అయితే కష్టం. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మన ఇండియన్ మెడిసిన్లో, ఆయుర్వేదిక్ మెడిసిన్లో. సో ఆమె అది ట్రై చేస్తున్నారు. సో మీకు తోచినంత ఏమైనా హెల్ప్ అయితే కింద నేను ఒక లింక్ మెన్షన్ చేస్తాను, అండ్ ఆమె యూపీఐ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. మీకు తోచినంత హెల్ప్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.